అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలిసి అనుగ్రహిస్తున్న అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి పాదపద్మార్గ నమస్కరించుకుంటూ ఆత్మీయులైన హ్యూస్టన్ తెలుగువారి ముందు మళ్ళీ ఒక ఏడాది విరామం తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. ఇక్కడ ఈరోజు నుంచి ఇందాక మిత్రులు చెప్పినట్లుగా 6 రోజుల పాటు శివపార్వతీ కళ్యాణం వినాలని ఇక్కడ వారు ఈసారి కోరుకున్నారు. చాలా సంతోషం. గతంలో సుందరకాండ రహస్యాలు చెప్పుకున్నాం. అంతకు మునుపు వివిధ దేవతాతత్వాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం శివపార్వతీ కళ్యాణం గ్రహించబోతూ ఉన్నాం. దీనికి ఉపోద్ఘాతంగా ఆధార గ్రంథం ఏది? ఇప్పుడు సుందరకాండ చెప్పుకుంటున్నామంటే ఆధార గ్రంథం అక్కడే కనబడుతుంది, రామాయణం సుందరకాండ. ఇప్పుడు చెప్పుకోబోతున్న శివపార్వతీ కళ్యాణానికి ఆధార గ్రంథం ఏమిటి అని ప్రశ్న వేస్తే ఒక్క శివపురాణం మాత్రమే కాదు, ఇక్కడ అనేకమైన గ్రంథాల్లోంచి మనకు అవసరమైన అంశములన్నీ సేకరించి ఇచ్చే ఒక మహాప్రయత్నం జరుగుతోంది, ఒక మహాసాధన. కాబట్టి కాలక్షేపపు దృష్టి విడిచి దీన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందాక చెప్పినట్లు పురాణాల కథల్లోంచి మనం తీసుకొచ్చి శివకళ్యాణం చెప్తాం. అయితే పురాణాలు ఒక ల్యాడర్ కాదు, అంటే ఒక నిత్యంలా తీసుకుని ఇంకా పైకి వెళ్ళడానికి ఏదో పైన మరొకటి ఉంది అని చెప్పడానికి లేదు.
ఎందుకంటే పురాణాలు ఒక సంపూర్ణమైన విద్య. ఎందుకంటే మనకు లోకంలో పురాణాలు అంటున్నాం కానీ మనం ఏ పురాణాలు విన్నామో ఒక్కసారి ఆలోచించండి. లోకంలో పురాణ కాలక్షేపం చెప్తున్నవి ఏమిటి ఒక్కసారి ప్రశ్నిస్తే రామాయణం, భారతం, భాగవతం 3 చెప్తారు. ఇందులో రామాయణం, భారతం 2 పురాణమే కాదు, అవి ఇతిహాసం. మా అయితే భాగవతం పురాణం అనుకోవచ్చు. ఇంకేం పురాణం మనం విన్నాం? మహా అయితే శివపురాణంలో కొన్ని ఘట్టాలు విన్నాం, మొత్తం శివపురాణం వెళ్ళలేదు. బ్రహ్మవివర్త పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, అగ్ని పురాణం ఒకటేమిటి 18 మహాపురాణాలు. ఈ పురాణాలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే మొత్తం వేదాంత విద్యను అంతటినీ కూడా మనకు అందించాలని వ్యాస మహర్షి పురాణాల ద్వారా ఒక అద్భుతమైన కృషి చేశాడు. అందుకే పురాణ జ్ఞానం లేని వాడికి వేదం అర్థం కాదని నియమం పెట్టాడు ఆయన. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహర్ష్యతి అన్నారు ఇక్కడ. ఇతిహాస పురాణ జ్ఞానం లేని వారికి వేదమే అర్థం కాదట. అందుకు అయితే లోకల్లో మనకు వ్యవహారంలో పుక్కిడి పురాణాలు, పురాణ కాలక్షేపాల మాటలు వచ్చాయి, కానీ పురాణం విన్నవాళ్ళు ఎవరూ లేరు. అదొకటి బాధాకరమైన అంశం ఇక్కడ. అయితే ఈ బహు పురాణాలు మనకి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మనం వినబోతున్న అంశం యొక్క ప్రయోజనం ఏమిటి ఇవి చెప్పుకుందాం. పురాణ కథలు వినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో ముందు చెప్పుకుంటే తర్వాత కథలోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే ముందే ప్రయోజనాలు తెలిస్తే వినడం మీ శ్రద్ధ పెరుగుతుంది. లేకపోతే మొత్తం అయ్యాక ప్రయోజనాలు ఫలశ్రుతులు చెప్పామనుకోండి, ముందే చెప్పారు గారు కొంచెం శ్రద్ధగా వినేవాళ్ళం అనేవారు. అందుకే మొట్టమొదటి ప్రయోజనాలు చెప్పుకుంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగి వింటే మరింత అద్భుతంగా మనం అందులో ప్రవేశించి తాదాత్మ్యం చెందగలం. పురాణ కథలకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రయోజనం ముందు మొదటి ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే మనకు తెలుసో తెలియకో మన లోపల కొన్ని కర్మమాలిన్యాలు ఉంటాయి, పాపమాలిన్యం. ఈ పాపమాలిన్యం వల్ల దుఃఖాలు కలుగుతుంటాయి, జ్ఞానం రాకుండా ఉంటుంది. దీని జ్ఞాన ప్రతిబంధకం ఉంటుంది వేదాంత శాస్త్రం. ఈ జ్ఞాన ప్రతిబంధకమై తర్వాత మనకు దుఃఖకారకమైనటువంటి పాపములు ఏమున్నాయో పురాణ కథలు వింటూ ఉంటే తొలగిపోతూ ఉంటాయి. అవి మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఇది ఎలాంటిదంటే మనం మాత్రం వేసి కూర్చుంటే దాని మానాన అది ఎలా పనిచేస్తూ ఉంటుందో పురాణ కథా శ్రవణం వల్ల ప్రథమ ప్రయోజనం ఇది, మొట్టమొదటి జరిగేది. అందుకే మన వాళ్ళు కథాకాలక్షేపాన్ని యజ్ఞాల్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ సప్తాహాలు, నవాన్నాలు. ఎందుకంటే మనలో పేరుకుపోయినటువంటి మాలిన్యం తొలగి మన మనస్సుకు శుద్ధత ఏర్పడడం మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం ధార్మిక ప్రయోజనం. ఇలా మనం ఒక్కొక్కటి స్టడీగా చెప్పుకుందాం, కాలక్షేపంగా చెప్పుకోవద్దు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కొద్దిమంది అయినా శ్రద్ధాళువులు వచ్చారని అనుకుంటున్నాను. అందుకు కొంచెం స్టడీతో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక క్రిటికల్ స్టడీ, ఒక ఎడ్యుకేషన్లో పురాణాలను చూద్దామే తప్ప ఒక టైంపాస్గా మాత్రం చూడొద్దు. సిద్ధమే కదా అందరూ? చాలా సంతోషం. మొదటి ప్రయోజనం చెప్పుకున్నాం. రెండవ ప్రయోజనం ఏంటంటే ధార్మిక ప్రయోజనం. ధార్మిక ప్రయోజనం అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది చేస్తే మనకి సమాజానికి హితం, ఏది చేస్తే మనకి సమాజానికి ప్రమాదం, ఇవి తెలుసుకోవాలి. అవి తెలియజేస్తుంది పురాణం. అది ఆ కథల ద్వారా ఏం చేస్తుందంటే ధర్మం, ఇది అధర్మం అని చెప్తుంది. అది మనం కూర్చోబెట్టి ధర్మాధర్మాలు బోధించే కంటే కథలో పాత్రల ద్వారా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కథలో 2 విషయములు ఉంటాయి. ఒకటి సన్నివేశం, ఇంకొకటి సంవాదం. సన్నివేశం అంటే ఇన్సిడెంట్, సంవాదం అంటే కాన్వర్జేషన్. ఈ సన్నివేశము, సంవాదము, ఈ రెండింటి ద్వారా మనకు ధర్మాన్ని ఇస్తుంది పురాణం. అదొక అద్భుతమైనటువంటి అంశం. ఇప్పుడు రెండో విషయంలోకి వెళ్ళాం. మూడో విషయంలో పురాణ కథల్లో జ్యోతిష శాస్త్ర సంకేతాలు. ఇది తెలుసుకోండి. వేదిక్ నాలెడ్జ్ అంటే సామాన్యం కాదు, చాలా విస్తారంగా ఉంటుంది. అంతేకాదు ఎంతో జ్ఞానాన్ని ఒక్కసారి చెప్పాలన్నప్పుడు ఋషి పురాణాన్ని ఎంచుకుంటాడు. అబండెంట్ నాలెడ్జ్ని ఒక్క చోట చెప్పాలంటే పురాణ కథను పెట్టుకుంటాడు. అందుకే ఆ కథను విప్పుతూ ఉంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయండి. జ్యోతిష్ శాస్త్ర సంకేతాలు. జ్యోతిష్ శాస్త్రంలో మనకి ముఖ్యంగా గ్రహాలు, నక్షత్రాలు, వాటి ప్రభావం మన జీవితం మీద పడ్డాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు దాని గురించి చెప్పాలని పెద్ద సబ్జెక్ట్. మనం నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్ శాస్త్ర ప్రభావం ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, నేను జాతకాలు నమ్మనండి అని. ఆ విషయం మీ జాతకంలోనే ఉందని చెప్పాడు. తప్పకుండా ఉంటుందండి. మన లక్షణాలని దాన్ని ఉంటాయి. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం తప్పది. అలాగా జ్యోతిష్ శాస్త్ర సంకేతంలో కొన్ని గ్రహదోషాలు మనకు ఉంటూ ఉంటాయి. పురాణ కథలు వింటూ ఉంటే ఆ సన్నివేశాలు, ఆ సంఘటనలతో ఆ గ్రహదోషాలు పోతాయట. ఉదాహరణకి శివకళ్యాణంలో అనేక గ్రహదోషాలు పోగొట్టే శక్తి ఉన్నది. ఒకటి బృహస్పతి జన దోషము, కుజదోషం పోగొట్టే శక్తి శివకళ్యాణానికి చాలా ఉన్నది. అందుకే చాలామంది కుజదోషంతో బాధపడేటువంటి వారికి వివాహాలు కాకపోవడము, సంతానం కలగకపోవడము, అప్పుల బాధలు ఇవి ఉన్నటువంటి వారికి శివకళ్యాణం పారాయణ చేయమని పూర్వకాలంలో చెప్పేవారు. అందులో శివపురాణంలో భాగం కొందరు చేసేవారు. కాళిదాసు రచించిన కుమార సంభవంలో శివపార్వతీ కళ్యాణ ఘట్టం పారాయణ చేసేవారు. కన్యల చేతి చేయించేవారు ఆ రోజుల్లో. ఎలాగైతే రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఉన్నదో అలా శివపార్వతీ కళ్యాణ ఘట్టం కూడా పారాయణ చేయించేవారు.
ఇలా గ్రహదోషాలు పోగొట్టే శక్తి శివకళ్యాణ గాథలో కనిపిస్తుంటుంది. రెండే కాదు, అనేక గ్రహదోషాలు, గ్రహ లక్షణాలన్నీ కూడా ఈ కథలో కనబడతాయి. జ్యోతిషాస్త్ర సంకేతాలు కనబడుతూ ఉంటాయి పురాణాల్లో. ఇంకోటి యోగశాస్త్ర సంకేతం. ఇప్పుడు మరొకదానికి వచ్చాం మనం. ఇప్పుడు యోగశాస్త్ర సంకేతంలో సాధారణ కుండలిని ఇలాంటి పేర్లు వింటూ ఉంటాం. మనం మర్చిపోయిన పాశ్చాత్యులు గుర్తు చేస్తూ ఉంటారు మనకు యోగా గురించి. యోగశాస్త్ర సంకేతాలు, యోగపరంగా మనకు కావలసిన అభ్యున్నతి, ఆ యోగ సంకేతాలన్నీ పురాణాల్లో కనబడతాయి. అందులో శివపార్వతి కళ్యాణం కుండలిని యోగాన్ని అద్భుతంగా చూపిస్తున్న ఒకనొక అంశం. ఆ కోణంతో పరిశీలించాలి. అందుకే పురాణ కథను ఒకసారి వినడం కాకుండా మననం చేయాలి. మననం చేస్తూ చింతన చేయాలి. దాన్ని ఏకాగ్రంగా సాధన చేయగలిగితే పురాణ కథ అన్ని ప్రయోజనాలను కలిపి ఒకేసారి ఇస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోజనాలు చెప్తూ ఉన్నాం. యోగపరమైనటువంటి సంకేతాలు ఉంటాయని చెప్పాం. ఇప్పుడు ఎన్నొచ్చే నాకు తెలిసి 4వది. ఇంకొకటి ఉపాసనాపరమైన సంకేతం, చాలా విశేషమైన అంశం ఉపాసన. ఉపాసన అంటే ఇప్పుడు మనం చెప్తున్న శివ పార్వతీ కళ్యాణం అంటే ఇందులో శివుడి గురించి చెప్తున్నామా, అమ్మవారి గురించి చెప్తున్నామా, ఇద్దరు గురించి చెప్తాం. చాలా కాలం క్రితం ఒక చోట ఒక బృందం వాళ్ళు వచ్చిన ఉపన్యాసాన్ని అడిగారు. అడిగితే ఏం కావాలంటే శివుడి మీద ఏదైనా చెప్పుకుందామండి అన్నారు. అయితే శివ కళ్యాణం చెప్దామని చెప్పాను నేను. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి మా ఊళ్ళో వాళ్ళందరూ అమ్మవారి గురించి అడుగుతున్నారండి. అయితే పార్వతీ కళ్యాణం చెప్తాను చెప్పాను. అదే కదా, కనుక ఇది అంత శివుడితో అంత శక్తిది. అందుకే ఇది అంత శివ ప్రాధాన్యమో అంత శక్తి ప్రాధాన్యంతో మనం చెప్పడం జరుగుతుంటుంది ఇక్కడ. అందులో విశేషం ఏంటంటే శ్రీ విద్యాపరంగా కానీ శివ ఉపాసనా పరంగా కానీ ఏవేవైతే శివోపాసనలో మనకు కనబడుతున్నటువంటి దక్షిణామూర్తి, నటరాజు ఇత్యాది తత్వములు ఉన్నాయో అవన్నీ కథలో వస్తాయి. ఈ కథ వింటూ ఉంటే ఎవరికి వాళ్ళు మామూలుగా ఒట్టి చేతులతో వచ్చేవే రేపటి నుంచైనా పుస్తకం తెచ్చుకుందాం అనిపించేటట్టు ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకుంటే ఎన్ని శివమూర్తులు వచ్చాయి, ఎన్ని శక్తిమూర్తులు వస్తాయి. అమ్మవారు అనేక రూపాలతో కనబడతారు ఈ కథలో, విశేషమైనటువంటి రూపాలు. ఆ రూపాలన్నీ మనం మథనం చేసుకుంటే పరిశీలిస్తే ఉపాస్య మూర్తులన్నీ కనిపిస్తాయి. ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్ర సంకేతం దీనిలో దాగి ఉంటుంది. అంటే శ్రద్ధగా కానీ దీన్ని వింటే అమ్మవారిని అటు అయ్యవారిని సంపూర్ణంగా ఉపాసించిన ఫలితం మనకి లభిస్తుంది. ఇది యోగశాస్త్రం తర్వాత లభించే ఉపాసన మర్మము. ఇప్పటి వరకు మనం వచ్చి ఉంటే మన బ్రతుకుల్ని ఎన్ని రకాలుగా బాగు చేస్తుందో చూడండి. ఇక్కడ మనకు తెలియకుండా జ్యోతిషాస్త్ర సంకేతాలతో గ్రహదోషాలు తొలగిస్తూ, మరొక వైపు పాప సంస్కారాల్ని తొలగిస్తూ, ఇంకొక వైపు మనకి ధర్మాధర్మాలు బోధిస్తూ, జీవితాన్ని తీర్చిదిద్దుతూ, యోగపరంగా శ్రద్ధగా వింటున్నప్పుడే మనలో యోగపరమైనటువంటి స్థితిని, ఉన్నత స్థితిని కల్పన చేస్తూ క్రమంగా ఉపాసనాపరమైన మర్మములు అందిస్తూ ఆయా దేవతామూర్తుల అనుగ్రహం మనకు లభించేలా చేస్తూ చిట్ట చివరికి పురాణం అందించదలుచుకున్నది అందిస్తున్నది తాత్వికమైనటువంటి రహస్యం. ఇది ఆఖరిది, అల్టిమేట్ తాత్వికం. దీన్ని ఫిలసాఫికల్ అంటారు. తాత్వికం అంటే ఏమిటంటే అంత తేలిగ్గా అర్థం కానిది, ఇది తెలుసుకోవాల్సింది. ఇంకొక ఆయన అన్నాడు ఉపనిషత్తు అంటే ఏమిటంటే నేను చెప్తానన్నాడు. ఏమిటంటే ఏది వింటూ ఉంటే నిద్ర వస్తుందో దాని పేరు ఉపనిషత్తు. వేదాంతానికి అంత చక్కగా చెప్పాడు, మంచిదే. అది తాత్వికం. అది అందుకోవాలంటే ఒకానొక పక్వత మనకి కావాలి. ఇక్కడ పైగా అర్థమైనట్టు అనిపిస్తుంటుంది. పైగా ప్రతివాడు వేదాంతం గురించి మాట్లాడాలనిపిస్తుంది. అదొకటి దానిలో ఉన్నటువంటి పెద్ద భ్రాంతిలో ఒకటి. కానీ ఆ తాత్వికమైనటువంటి చింతన ఈ కథ అందిస్తున్న చివరి రహస్యం. అందుకు ప్రతి పురాణ కథని ఇన్ని కోణాలతో మనం చూడాలి. మన భాగ్యవశాత్తు ఈ రోజు నుంచి మనం ఆ కోణాలతో పరిశీలిస్తున్నాం. అయితే ఇక్కడ కేవలం మీకు చెప్తున్నాను కాకుండా నాకు నేను ఒక సాధనగా చెప్పుకోవడం ఒక సంతోషం. తద్వారా అటు అయ్యవారిని ఇటు అమ్మవారిని కలిసి ఆరాధన చేసుకోవడం, మీతో పాటు నేను చెప్తూ నేను వింటూ మీరు ఈ రోజు నుంచి ఒక దీక్షను స్వీకరించి శివశక్తులను ఆరాధించుకుందాం. ఇక్కడ ప్రధానంగా ఇది శ్రద్ధగా శ్రవణం చేస్తే వచ్చే ఫలితాలు అనేక చోట్ల ఈ ప్రవచనం చెప్పగా చూసినవి ఉన్నాయి. ఇక్కడ శ్రోతలకు అటువంటి సత్ఫలితాలు లభించాలని ముందే ఆది దంపతులను మనం ప్రార్థన చేసుకుందాం. అంతేకాదు ఇక్కడ చెప్పబోతున్న అంశములు ఎక్కడెక్కడి నుంచి సేకరించి చెప్పబడుతున్నా ఇది కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్కి చెప్తున్నా కనుక దీని సోర్సెస్ కూడా కొంచెం చెప్పుకున్నాం. ప్రధానంగా శివ సంబంధమైన పురాణాలు, శక్తి సంబంధమైన పురాణాలు రెండూ తీసుకుంటూ ఒకవైపు భాగవత గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుంటూ ఇంకోవైపు మన యొక్క మంత్రశాస్త్రాల్లో ఉన్న అంశములు కూడా కలబోసుకుంటూ, ఎందుకంటే పురాణాల్లో వ్యాసుడు రచించిన 18 పురాణాలే కాక తంత్రశాస్త్రం నుంచి వచ్చినటువంటి పురాణములు కూడా కొన్ని ఉన్నాయి. ఆ పురాణాల్లో ఉపాసనపరమైన మర్మాలు చెప్పారు. ఆ గాథలను కూడా ఇందులో మేళవిస్తూ అవి ఇవి కలుపుతూ, అందుకే ఇప్పుడు ఇది విని ఇదే పురాణంలో వెతికితే దొరకవు కొన్ని, కానీ ఎక్కడ లేనిది ఇక్కడ చెప్పబడుతుంది. శాస్త్ర ప్రమాణంతోనే చెప్పబడుతుంది. అందుకు కొన్ని చోట్ల మంత్రశాస్త్రంలోకి వెళదాం, కొన్ని చోట్ల పురాణాలు వెళదాం, కొన్ని ఉపనిషత్ వాక్యాలు, కొన్ని వేదవాక్యాలు, ఇవన్నీ కలబోసుకుంటూ మరొక వైపు కావ్యవాంగ్మయం
ఎందుకంటే సాహిత్యం గురించి చెప్పుకోవాలని ఇదేనండి. కొందరు అంటూ ఉంటారు సాహిత్యం వేరు ఆధ్యాత్మికత వేరు అని. కానీ భారతదేశంలో సాహిత్యానికి ఆధ్యాత్మికతే ప్రాణం. ఇది తెలుసుకోండి. ఆధ్యాత్మికత లేకుండా సాహిత్యం గురించి డిస్కస్ చేద్దామంటే ప్రాణం తీసేసి మనిషిని చూపించాడు. నేను చెప్పినట్టు ఉంటుంది. ఒక ఆయన ఒకసారి నాకు అన్నమయ్య కీర్తన గురించి మాట్లాడమన్నారు. మాట్లాడినప్పుడు కండిషన్ పెట్టాడు, భక్తి దేవుడు వదిలేసి చెప్పండి. ఈ మాట అన్నమయ్య వింటే మహతితో ఒకసారి నువ్వు కొట్టుకునేవాడు. అన్నమయ్య మొత్తం కవిత్వానికి ప్రాణమైనది, అవి తీసి మాట్లాడమంటే ఎలా అంటే ఇక్కడ తెలుగు కావాలన్నా సాహిత్యం కావాలన్నా అన్నమయ్య కీర్తనలు కావాలి. వాటి ద్వారా అందవలసిన వెలుగు మాత్రం వెంకటేశ్వరుడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మన యొక్క సాహిత్యంలో ఈ సంస్కారములు వ్యాపించున్నాయి. అందుకే అలాంటి సాహిత్యపరమైన అంశములు కూడా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంత విషయం 6 రోజులు ఆశ. అంటే ఆశ ఎక్కువ, పీక సన్నం ఆశ ఎక్కువ అని మాట ఉంది మనకి. అలా ఉన్నది. చూద్దాం. అంత వాగర్థావివ సంపృక్తవు ఆగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని నమస్కారం చేశాడు ఎవరు? కాళిదాసు మహాకవి. రఘువంశమని రామచరిత్ర రాస్తూ ప్రార్థన శ్లోకం అది. అంతకంటే మునుపు ఆయన కుమార సంభవం అని గ్రంథాన్ని రచించాడు. ఇక్కడ పేరు కుమార సంభవం. కుమార సంభవం అంటే అందరికి ఏమనిపిస్తోంది? సుబ్రహ్మణ్య స్వామి కథ అని. మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కుమారస్వామి కనబట్టు. అదొక చిత్రం అది. మరి ఏముందయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ గాథ. అంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణ గాథ అంతా అయిన తర్వాత టైటిల్ చదివితే కుమార సంభవం అంతే. ఇక్కడ అంటే పార్వతీ పరమేశ్వరుని కలిపి ఒకసారి దర్శిస్తే వారి కలయికే కుమార సంభవం అనమాట. ఇక్కడ అలాంటి ఒక అద్భుతమైన అంశాన్ని మళ్ళీ అది పార్వతీ కళ్యాణమే. అక్కడ కూడా శివపార్వతీ కళ్యాణమే వర్ణించాడు మహానుభావుడు. ఇలా మనకి ఇటు కావ్యములు కానీ, ఇటు పురాణములు కానీ, అటు ఉపనిషత్తులు కానీ, మంత్రశాస్త్రములు కానీ, ఇవి మనకు చెప్పినవి ఈ సమయంలో మనకి ఎంత మేరకు అవసరమో అంత మేరకు అందుకుంటూ వెళుతూ ఉందాం. ఆరంభం చేసుకోవాలంటే శివపార్వతులకి కళ్యాణం. ఎప్పుడైనా కళ్యాణము అన్నప్పుడు విడివిడిగా ఉన్నవారిని ఒకటి చేయడం కళ్యాణం. అది శివపార్వతులు విడివిడిగా ఉంటారా? ఇది పెద్ద ప్రశ్న. వాళ్ళు ఎప్పుడు విడకుండా ఉంటారు. సృష్టికి పూర్వము వాళ్ళు ఉన్నారు, సృష్టి తర్వాత ఉన్నారు, సృష్టి నశించినా ఉంటారు వాళ్ళు. కనుక శాశ్వతులు శివపార్వతులు. వాళ్ళు ఒకప్పుడు విడిపోయి తర్వాత కలిసే వాళ్ళు కారు. ఎప్పుడు ఏకమే వారి యొక్క స్వరూపము. శివపార్వతుల ఏకత్వం ఎలాంటిది అంటే శాస్త్రం చెప్తోంది ఇక్కడ. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. యజుర్వేద సంబంధమైన శ్వేతాశ్వతర ఉపనిషత్తులను మంత్రం ఇది. పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. అస్య శక్తి అంటే సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మకుడు ఉన్నాడు, పరబ్రహ్మ. ఆయన శక్తిమంతుడు. ఆ శక్తి ఎలాంటిది అంటే ఏదో బయట నుంచి వచ్చిన శక్తి కాదు. బయట నుంచి వచ్చిన శక్తికి నమ్మలేమండి మనం. మళ్ళీ కొద్దికాలం బయటకు పోతుంది అది ఇక్కడ. అందుకే స్వాభావికి అని గొప్ప మాట వేశాడు. స్వాభావికి ఆయనకు సహజ సిద్ధమైన శక్తిట. ఎలాంటి శక్తి అంటే సూర్యుడికి కాంతి ఎలాంటి సహజ సిద్ధమో అలాంటిది అన్నాడు ఇక్కడ. సూర్యుడికి కాంతి పటిక బెల్లానికి తీపి. పటిక బెల్లానికి తీపి బయట నుంచి రాదు. పటిక బెల్లం సహజం. అలాగే సూర్యుడికి కాంతి బయట నుంచి రాదు. అందుకే ఈ శక్తికి శాస్త్రం మరొక మాట అన్నది. శివస్య సహజా ధ్రువ చంద్ర చంద్రికయోరివా అన్నాడు ఇక్కడ. చంద్ర చంద్రికయోరివ. చంద్రిక అంటే వెన్నెల, చంద్ర. అందుకే చంద్రుడికి వెన్నెలకి ఎలాంటి అనుబంధమో శివుడికి శక్తికి అలాంటి అనుబంధం అన్నారు. ఇన్సెపరబుల్ అని చెప్పడం ఇందులోటువంటి ప్రధానమైన అంశం. ఇప్పుడు శివుడిని శక్తిని ఎవరు విడదీయలేరు, సూర్యుడిని కాంతిని విడదీయలేరు. మరి వివాహం అంటే వాళ్ళు విడిగా ఉంటేనే కదా ఏకం చేయడం. మరి ఏకమైన వాళ్ళ వివాహం ఏంటండి? తత్వదృష్టితో చూస్తే శివశక్తులు ఎప్పుడు ఏకమే. శక్తికి అధీనుడు శివుడా, శివుడికి శక్తి అధీనమా ప్రశ్నించడానికి లేదు. ఇద్దరూ కలిసి ఒకే తత్వం. అందుకే శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక అని మనం చదువుకుంటున్నాం. శివశక్తి ఏకరూపమే. ఈ శివశక్తిమయమే ప్రపంచం, మరొకటి లేదు ఇక్కడ. ఈ శివశక్తిమయమే అణువు మొదలు బ్రహ్మాండం. అంటే మైక్రో అండ్ మ్యాక్రో మొత్తం శివశక్తిమయం. శివశక్తిమయం కానిది లేదు. ఈశ్వరుని యొక్క శక్తి అంతే ఇక్కడ. అటువంటి ఆ శివశక్తులు నిరంతరం ఏకమై ఉన్న వాళ్ళకి మరి వివాహం ఏమిటయ్యా అని ఇక్కడ పురాణ కథ అర్థం చేసేటప్పుడు 2 అంశములు వస్తాయి. ఇదంతా ఒక అకాడమికల్గా, ఒక ఎడ్యుకేషన్లో, ఒక నాలెడ్జ్లా చూస్తున్నామని మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఆ కోణంతో పరిశీలిద్దాం. 2 అర్థములు ఉంటాయి. లీలా తత్వము అని భగవతత్వాన్ని 2 విధాలుగా పరిశీలించాలి. లీలా తత్వము. తత్వము అంటే ఎప్పుడు ఉండే ఒక ఎటర్నల్ ట్రూత్ తత్వం అది. లీల అంటే అటువంటి పరమాత్మ లోకరక్షణ కోసం ఏదైనా పని చేస్తే దాన్ని లీల అంటారు ఇక్కడ. ఆ పని ముందు లేదు, పని తర్వాత వచ్చింది. ఆయన ముందున్నాడు. ఆ ముందున్నాను పని చేశాడు. ఆ పని లీల. ఆ లీల మనకు అందుతుంది ఆ తత్వం కంటే.
ఎందుకంటే ఒక పని చేసినప్పుడు ఆయన యాక్షన్ ఇన్ని కనబడతాయి కనుక లీల అర్థమవుతుంటుంది. ఆ లీల ముందు వింటూ ఉంటే మనకు తెలియని ఒక ఆనందం కలుగుతుంది. ఇందాక చెప్పినటువంటి పాప ప్రక్షాళన ఇలాంటి ప్రయోజనాలన్నీ ఆ లీల చేస్తుంది. చిట్టచిరికి లీల లోపల ఆంతర్యంగా తత్వము దాగి ఉంటుంది. అందుకే ఏ పని లోపల తత్వము దాగి ఉంటుందో ఆ పనిని లీల అంటారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ పని లోపల తత్వము దాగి ఉంటుందో ఆ పనిని లీల అంటారు. అంటే పైపైన చూస్తే ఒక లీలలా కనబడుతుంది, లోపల చూస్తే తత్వం ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు పనికి లీల అంటారు, కానీ మనం చేసే పనులకు లీలలు అంటండి, కర్మలు అంటారు. గట్టిగా మాట్లాడితే కర్మలు అంటారు. అందుకే ఆయన పని లీల, మన పని కర్మ. నచ్చకపోతే కర్మ, అంతే. ఇక్కడ ఆయన లీలలు, అందుకే భగవంతుడికి మాత్రమే లీలలాలి. అందుకే బ్రహ్మసూత్రాలు ఒకటే మాట చెప్పే, లోకవత్తు లీలా కైవల్యం అన్నాడు. ఇక్కడ ఈ లోకమంతా ఏమిటండి, తల పగలగొట్టుకో. ఒక్క మాట చెప్తూ, ఒక్క మాటలో చెప్తాను. ఈ లోకం ఏమిటి, ఎందుకు చేస్తున్నాడు, నువ్వు ప్రశ్నించకు. ఒకటే మాట, లోకవత్తు లీలా కైవల్యం. ఈ లోకం పరమేశ్వరుడు లీల అన్నాడు. ఇక్కడ లీల వచ్చేటప్పటికల్లా మన కథలు తయారవుతాయి. తత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అందుకే శివశక్తులు ఎప్పుడు విడకుండా ఉంటాయి, విశ్వవ్యాపకమై ఉంటాయి. అదే శాశ్వతం. సృష్టికి పూర్వము శివశక్తులు ఉన్నారు, సృష్టి అంతా ఉంటారు, సృష్టి వెళ్ళిపోయిన ఉంటారు. ఇది తత్వం. ఇప్పుడు లీలలోకి వెళుతున్నాం. అలాంటి శివశక్తులు ఈ లోకరక్షణ చేసేటప్పుడు ఆయా సందర్భాల్లో వివిధ రూపాలతో తమని తాము వ్యక్తపరుచుకుంటారు. మేనిఫెస్టేషన్. ఒకసారి కలిసినట్టుగా, ఒకసారి విడివిడిగా ఉండి మళ్ళీ కలిసినట్లుగా చేసే పనులు లీల. ఈ లీలలు మనం శ్రవణం చేసి, స్మరణం చేసి, మననం చేసుకుంటూ ఉంటే ఇందాక చెప్పిన అన్ని ప్రయోజనాలు ఉంటాయండి. ఆయనే పని చేయకపోతే మనం తలచుకోవడానికి ఏముంది? అందుకే భగవంతుడికి లీల ఎందుకయ్యా అంటే మన తలచి తరించడానికి అన్నాడు. ఇక్కడ తలచి తరించడానికే లీల. తలచి తరించడమే కాదు, తరచి మధించి తరించాలి. ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ తలంచుకోవాలి, తరచి ఆలోచించాలి. తరచడం అంటే తెలుసు కదా, నేను తెలుగు మాట ఆడుతున్నాను, మర్చిపోయేమో. తెలుగు మాట ఇక్కడ గుర్తుండొచ్చు, మా ఆంధ్రదేశంలో మర్చిపోయారు. తరచి అంటే మధించండి, తరచి వెళ్ళాలన్నమాట. ఆ తరచే ప్రయత్నం చేద్దాం. అందుకు పరమాత్మ నిర్గుణముగా ఎప్పుడు ఏకమే, సగుణముగా అనేక ఉంటాడు. అందుకే బ్రహ్మమును రెండు రూపములుగా ఆరాధించవయ్యా అన్నారు. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అన్నారు. ఇక్కడ వే బ్రహ్మని మూర్తితవ్యే మూర్తంచ అమూర్తంచ అని ఉపనిషత్ మాట చెప్తోంది. ఇక్కడ సగుణ బ్రహ్మము గొప్పదా, నిర్గుణ బ్రహ్మము గొప్పదా అనే పరికమాలిన చర్చ అది వ్యర్థం. ఏదో ఒకటి బ్రహ్మం, అది తెలుసుకోగలిగితే ఎలా పట్టుకున్నా మనం తరించుతాం కనుక పరమాత్మ సగుణ బ్రహ్మము అన్నప్పుడు ఒక రూపము, ఒక నామము, ఒక లీల ఉంటూ ఉంటాయి. అందులో కూడా అదే నిర్గుణతత్వమే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం గతంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నట్టున్నాం. ఒక పంచదారకు రూపం లేకపోవచ్చు, కానీ పంచదార చిలకకు రూపం ఉంది. కానీ పంచదార చిలకలో కూడా పంచదారే ఉంది. అలాగే సగుణ బ్రహ్మములో కూడా బ్రహ్మతత్వమే కనబడుతోంది అని తెలుసుకుని పరిశీలించాలి. అలాగా పరమాత్మ యొక్క ఆ సగుణ బ్రహ్మ లీలను మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ కూడా, ఆయన శక్తి కూడా ఒక్కటే అయినప్పటికీ కూడా అనేక రకాలుగా వ్యక్తమవుతుంది ఆ శక్తి. ముందు అక్కడి నుంచి మనం వస్తే కథలోకి వెళ్ళగలం. ఉదాహరణకి నాలో ఒక శక్తి ఉంది, కానీ ఆ శక్తి కంటి నుంచి దర్శన శక్తిగా, చెవి నుంచి శ్రవణ శక్తిగా, నోటు నుంచి వాక్శక్తిగా, పాదము నుంచి గమన శక్తిగా, హస్తము నుంచి స్పర్శ శక్తిగా, ఒక్కొక్క ఇంద్రియం నుంచి ఒక్కొక్కలా వ్యక్తమవుతున్నప్పటికీ నాలో ఉన్న శక్తి ఒక్కటే కదా. అదేవిధంగా భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ విశ్వం నిర్వహణ చేసేటప్పుడు, సృష్టి స్థితి లయ అని మూడు పనులు చేసినప్పుడు మూడు విధాలుగా తను తాను వ్యక్తపరుచుకుంటాడు. అనేక శక్తులను వ్యక్తపరుస్తాడు. ఆయన శక్తులనే దేవతలు అంటారు. ఇక్కడ ఎలాగైతే మనం కంటి, చూపు, చెవి, వినికిడి అంటున్నామో అలాగే దేవతలందరూ ఒకే పరమేశ్వరుడి యొక్క ఇంద్రియ శక్తులు వంటి వారు. ఇది హిందూ మతంలో ఉన్న ఏకత్వాన్ని మనం గమనించుకుంటూ వెళదాం. అలా సృష్టికి పూర్వంలో ఉన్నటువంటి నిర్గుణమైన నిరాకారమైనటువంటి బ్రహ్మము సృష్టి చేయాలని సంకల్పం కలగగానే ఆ శక్తి ముందు సంకల్పంగా వ్యక్తమైంది. సంకల్పము, ఇది సంకల్ప శక్తి అని అంటారు. ఇక్కడ తన్మే మన శివ సంకల్పమస్తు. శివ సంకల్పం, శివ సంకల్పం అంటే సత్యకామ సత్య సంకల్ప ఉపనిషద్వచనం. ఇది శివ సంకల్పం అంటే వ్యర్థము కానిది. సత్యము అనగా వ్యర్థము కానిది అని అర్థం. శివుడు సంకల్పించాడు పరమాత్మ, అది వ్యర్థం కాదు. నేను శివుడు అంటున్నాను కానీ సృష్టికి పూర్వం ఉన్నటువంటి వాడు శివుడా విష్ణువా ఇవి చెప్పడానికి లేదు, కేవలం పరబ్రహ్మ అంతే. ఆ పరబ్రహ్మ గురించి చెప్తూ ఉపనిషత్ మాట చెప్తోంది ఆ పరబ్రహ్మ తత్వాన్ని. యదా తమస్తన్నదివాన రాత్రి నచన్న సాసత్ శివ ఏవ కేవలః నసన్న చాసత్ శివ ఏవ కేవలః. ఇది ఉపనిషత్ వచనం. ఇక్కడ సృష్టికి పూర్వం ఎలా ఉన్నది ఆ స్థితిని ఊహిస్తున్నాడండి. సృష్టికి పూర్వం ఎలా ఉన్నదని స్థితిని మనం ఇమాజిన్ చేయగలమా? ఊహించాలి అంటే మనకి ఏదో ఆధారం లేని ఊహించడం. మనం తీసుకున్న ఆధారం కూడా సృష్టిలోదే.
సృష్టిలో ఉన్న మనం సృష్టిలో ఉన్న వస్తువులను ఆధారం చేసుకుని సృష్టికి అతీతమైన దాన్ని ఎలా ఊహించగలం? అది ఊహకు అందదు అని మాత్రం చెప్పగలం ఇక్కడ. అయితే ఇంతవరకు ప్రపంచం మొత్తం మీద సృష్టికి పూర్వం స్థితి ఏమిటి అనే దాని గురించి ఒకానొక స్పష్టమైన అవగాహన ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేశం భారతదేశం అని సగర్వంగా సంతృప్తిగా చెప్తున్నారు. దీన్ని ఋగ్వేదంలో నాసదీయ సూక్తం చాలా విశేషంగా చెప్పారు. దాని నుంచి సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఆనందిస్తున్నారు. సరే, ఆ మొత్తం నాసదీయ సూక్తం అంతా ఈ ఉపనిషత్ మాత 2 వాక్యాల్లో చెప్పేసింది. నసన్న చాచత్ శివ ఏవ కేవల యదా తమస్తన్నదివాన రాత్రి, యదా తమః తన్నదివాన రాత్రి. అంటే సృష్టికి పూర్వం ఎలా ఉందంటే చీకటి లేదుట, వెలుగు లేదుట. కొంచెం ఆశ్చర్యం ఉంది కదా, మనకి వెలుగు లేదు, చీకటి లేదుట. యదా తమస్తన్ నదివాన రాత్రి, పగలు లేదు, రాత్రి లేదు. నసన్న చాసత్ శివయేవ కేవల, సత్తు లేదు, అసత్తు లేదు అన్నాడు. అంటే కార్యము కారణము అని అర్థం. సత్తు అసత్తు అంటే మరేమిటో అనుకోవద్దండి. సత్ అంటే కనిపించేది, అసత్ అంటే కనిపించేది. కార్యం కనిపిస్తూ ఉంటుంది, కారణం కనిపించదు, అంతే కదా. కనుక సత్తు అసత్తు అంటే కార్యము కారణం. ముందు వేదాంతం నుంచి మొదలైంది చూడండి ఇక్కడ. అంటే వెలుగు లేదు, చీకటి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. మరి ఏదీ లేదు అంటే ఏదీ లేకుండా ఎలా ఉంటుంది? మన అస్తిత్వవాదం మనది ఉందిట ఒక్కటి. అదేమిటంటే శివ ఏవ కేవల, కేవలం శివం మాత్రమే ఉంది అన్నాడు ఇక్కడ. శివం, అది శివుడు అనండి, శివం అనండి, డూకి ఏమిటి తేడా పెద్ద? శివం, శివం ఉన్నది అన్నాడు ఇక్కడ. ఈ మాట ఎంత గొప్పగా చెప్పారంటే వెలుగు లేదు, చీకటి లేదు అంటే మనం ఆశ్చర్యపోయి ఏంటండి వెలుగు లేదు, ఏదో ఒకటి ఉండాలి కదా అంటే, సృష్టిలో అయితే వెలుగు చీకటి ఉండాలి, సృష్టికి అతీతం అది. అది మన వెలుగు చీకట్లకు కూడా అతీతం అది. ఆ స్థితిని మనం వర్ణించలేం. ఆ స్థితి శూన్యం కాదు. ఆ స్థితికి సంపూర్ణ శక్తివంతమైన ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం గురించే పోతన గారు వర్ణిస్తూ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదన లోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతనినే సేవించుడు. ఆ ఏకాకృతి అది సృష్టికి అతీతమైనటువంటి స్థితి. అలాంటి ఆ పరమాత్మ సంకల్పించుకోగానే ఏకోహం బహుశ్యాం అకామయత బహుశ్యాం ప్రజాయేయ ఉపనిషద్వచన విధ. ఆ పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించంట. ఆ సంకల్ప శక్తి అని అంటారు. ఈ సంకల్ప శక్తి 3గా విచ్చుకుంది: ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన శక్తినే మనం అమ్మవారు అని అంటున్నాం. ఆ శక్తి ఎవడిదో ఆయన అయ్యవారు అంటున్నాం. ఇంకేమున్నది ఇక్కడ? అదే శక్తి, శక్తిమంతులు, వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు వస్తున్నది. ఈ శక్తి లేనప్పుడు శక్తిమంతుల గురించి మనకు తెలుస్తుందా అండి? ఒక ఆయన పక్కన కూర్చున్నాడు, అంతవరకు ఎవరో అనుకున్నాం. తను స్టేజ్ మీద ఎక్కగానే గానం చేశాడు. అబ్బా ఏమి సంగీత విద్వాంసం చప్పట్లు కొట్టారు. అంతవరకు పక్కన కూర్చున్నప్పుడు ఎవడో అనుకున్నాం. శక్తి చూపించగానే గౌరవం పెరిగింది లేదా? అందుకే శక్తి చూపిస్తేనే ఎవరికైనా గౌరవం, లేకపోతే ఇంకేమున్నది? అదే పరమేశ్వరులు ఉంటే ఉండవచ్చు గాక, బయటికి రావాలా? సృష్టికి పూర్వం అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి సృష్టి అయ్యాక బహిర్గతమైంది. బహిర్గతమైన ఆయన శక్తి ఆయన నుంచి వేరుగా లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ శివశక్తులు ఎప్పుడూ కలిసి ఉంటారు. ఆ శక్తి ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే 3 రూపములుగా ప్రపంచమునందు వ్యాపించి ఉంటుంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాత్మకమైన శక్తితో పరమాత్మ సృజించాలి అనుకోగానే ఆయన సంకల్ప శక్తి చేత సృష్టికారకమైన తేజస్సు వ్యక్తమవుతుంది. అందులో మనం బ్రహ్మదేవుడిని ప్రధానంగా చెప్పుకోవాలి. కథలోకి వెళ్ళాలి కదా, మళ్ళీ తత్వం అక్కడక్కడ పరామర్శ చేద్దాం. సృష్టికారకమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని మన బ్రహ్మదేవుడు అంటున్నాం. ఇది రజోగుణ నియామకుడు. ఈ బ్రహ్మగారు నారాయణుని నాభీకమలం నుంచి ఉద్భవించాడు. ఈ నారాయణుడు ఎవరు? ఆ శివుని యొక్క స్వరూపమే. సృష్టి చేద్దాం అనుకున్నప్పుడు ఆ సంకల్పం చేత అనంత వ్యాపకమైనటువంటి ఏ చైతన్యం ఉందో అది విష్ణువుగా వ్యక్తమైంది. ఆయన నాభి అంటే సెంటర్, కేంద్రము అని అర్థం. ఆ కేంద్రము నుంచి విస్తరిల్లు వచ్చినవాడు సృష్టికర్త. ప్రథమంగా ఆయన నుంచి సృష్టి మొత్తం జరిగింది. ఇక్కడ బ్రహ్మదేవుని ద్వారా పరమేశ్వరుడు సృష్టిని విస్తరింపజేశాడు. ఆ సృష్టిలో మొట్టమొదటి వచ్చినటువంటి సృష్టి మానస సృష్టి. అంటే సంకల్ప మాత్రం చేత సృజించగలిగేట బ్రహ్మదేవుడు. ఆ శక్తి ఆ భగవంతుడే ఆయనకి ఇచ్చాడు. ఆ శక్తి యొక్క విశేషమే బ్రహ్మ ద్వారా వ్యక్తమైంది. అది మొట్టమొదటి వచ్చింది మానస సృష్టి. ఈ మానస సృష్టిలో ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళు మహర్షులు. అందులో వశిష్ఠుడు, అంగిరుడు, పులహుడు, పులస్త్యుడు, క్రతు ఇత్యాదులు. తర్వాత వచ్చిన వాళ్ళు ప్రజాపతులు, దాని తర్వాత మనువులు. ఇవి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. సృష్టి చేసే డిపార్ట్మెంట్ వీళ్ళు. వినాలి కానీ పురాణాల జ్ఞానం అనే కోణంలో కూర్చుంటే కొన్ని రోజులు చెప్పుకోవచ్చండి. క్లుప్తంగానే ఇక్కడ మనం చెప్పుకున్నాం. కానీ బ్రహ్మగారికి సృష్టి డిపార్ట్మెంట్కి ఇంత కావాల్సింది. వాళ్ళందరూ మానసంగా సృజింపబడినటువంటి వారు. మొట్టమొదటి వచ్చిన సృష్టి మానస సృష్టి. ఆ తర్వాత వచ్చిన మైథున సృష్టి. అటు తర్వాత బ్రహ్మగారు మైథున సృష్టి అంటే స్త్రీ పురుష ఉపాధులతో ఏర్పడినటువంటి సృష్టి తర్వాత విస్తరిల్లింది. మొట్టమొదటి వచ్చింది మానస సృష్టి.
ఈ మానస సృష్టిలో వచ్చిన వాళ్ళల్లో మనకి మహర్షులు చెప్పుకున్నాం. తర్వాత ప్రజాపతులు. ప్రజ అంటేనే సంతానం. ప్రజాపతులు అంటే వాళ్ళు మంచి సంతానాన్ని మైథున సృష్టి ద్వారా పొంది విస్తరింపజేస్తారు. వీళ్ళు మొదట వచ్చిన వాళ్ళు మానస సృష్టి, వారి ద్వారా మైథున సృష్టి జరుగుతుంది. ఇది సృష్టి యొక్క ప్రణాళిక. అలా వచ్చిన ప్రజాపతుల్లో దక్షుడనే ప్రజాపతి ఉన్నాడు. అక్కడి నుంచి మన కథ మొదలవుతుంది. దక్ష ప్రజాపతి. ఈ దక్ష ప్రజాపతి పేరు ఉంది దక్ష. దక్ష అంటే కెపాసిటీ, చెయ్యగలను అనేటువంటి భావం దక్షత. అలాంటి దక్ష ప్రజాపతి మొత్తానికి ఒక్కడికి సూచన ఇస్తా. మంచి ఆలోచనాపరులు జ్ఞానులు ఉన్నారు కనుక చెప్తున్నాను. పురాణ కథల్లో వచ్చే పాత్రల పేర్లకి వ్యుత్పత్తి అంటే మీనింగ్ సరిగ్గా చూడగలిగితే ఆ ఈవెంట్స్ అన్నీ కూడా కాస్మిక్ ఈవెంట్స్ అని అర్థమవుతాయండి. ఇక్కడ అంతరిక్షంలో జరిగిన అనేక సృష్టికి పూర్వం నుంచి జరిగిన కొన్ని అద్భుతమైనటువంటి పరివర్తనల్ని ఒక కథారూపంలో పురాణవేత్త ఇస్తున్నాడు. అది చెప్పగలగాలంటే ఈ జ్ఞానం ఉండాలి, అది అర్థం చేసుకునే వ్యుత్పత్తి జ్ఞానం ఉండాలి. సాధారణంగా ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. అందుకే వాళ్ళని వీళ్ళు వాళ్ళు ఒప్పుకోరు. వచ్చింది బాధ అది. సరే, మొత్తానికి ఆ కాస్మిక్ ఈవెంట్స్ అనే ఒక విషయం అర్థం చేసుకుని దక్ష ప్రజాపతి కథకు వద్దాం. ఈ దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు బాధ్యత అప్పచెప్పెట్టాం. నువ్వు ఉత్తమమైన సంతానాన్ని కానీ వివిధ జాతుల్ని ఉత్పత్తి చేస్తూ విస్తరింపజేయు. ఎందుకంటే సృష్టికర్తగా నా బాధ్యత సృష్టిని విస్తరింపజేయడం. అందుకు నా డిపార్ట్మెంట్లో ప్రజాపతుల్లో నువ్వు ప్రధానమైన వాడివి. ఈ పని చేయని చెప్పేట. వెంటనే ఆయన ఈ పని చేసే శక్తి నాకు ఎలా వస్తుంది అన్నాడు. ఏమిటి పనిచేసే శక్తి ఎలా వస్తుంది? అదేనయ్యా, అందుకే నేను కూడా ప్రారంభంలో నారాయణని ఆరాధన చేస్తే ఆయన శక్తినిస్తేనే నేను ఇది చేశాను. కనుక సృష్టిలో మన నుంచి ఏవి జరగవు, ఆ శక్తి వల్లనే జరుగుతాయి. కనుక శక్తితో నీకు కనెక్టివిటీ అనుసంధానం ఏర్పడాలి. కనుక శక్తిని ఆరాధించు. ఉపాసన ఆరాధన అంటే ఏమిటో కాదండి, కనెక్టివిటీ. భగవత్ శక్తితో అనుసంధానం ఏర్పరచుకో. అందుకు ముందు నువ్వు తపస్సు చేయి, ఆ తర్వాత నీ పని చేయి. ఇది బ్రహ్మగారు చెప్పినటువంటి పాఠం. ఇది దక్ష ప్రజాపతికే కాదు, మనందరికీ కూడా పాఠం. ఏ పని చేయబోయినా ముందు తపస్సు చేయి, తర్వాత పని చేయి. అందుకే మన వాళ్ళు పెద్ద పద్ధతి ఒకటి పెట్టేవారు. పొద్దున్న లేవగానే స్నానాదులు చేసి భగవంతుడిని ఆరాధించిన తర్వాత పని చేసుకో అన్నారు. ఇక్కడ అది ఏమిటో తెలుసా? సృష్టికర్త అయిన బ్రహ్మగారు కూడా ఫస్ట్ అదే చేసేట. అదే మనకు కూడా పాఠం. అంతేగా నాకు ఇవేవి చేత కావండి అంటే బతుకలా అఘోరించిందని బాధ మనం ఏం చేస్తాం. ఇక్కడ మొట్టమొదట తపస్సు చేయి. ఎప్పుడైతే ఏకాగ్రంగా భగవత్ చింతన చేస్తామో మన ఆలోచనకు ఒక శక్తి వస్తుంది, మన ఆచరణకు ఒక శక్తి వస్తుంది, అది చక్కగా ఫలిస్తుంది. అందుకు నువ్వు కూడా ముందు శక్తిని ఆరాధించు. శక్తి అనుగ్రహం పొందితే నీకు సత్సంతానం కలుగుతుంది. అప్పుడు ఆ సత్సంతానం ద్వారా నువ్వు సృష్టిని విస్తరింపజేయవచ్చు. అందుకు నువ్వు మంచి సంతానం పొందాలంటే శక్తినే సంతానంగా పొందడానికి ముందు తపస్సు చేయన్నాడు. ఇక్కడ మంచి సూచనని, శక్తిని ముందు సంతానంగా సంపాదించు అని చెప్పగానే బ్రహ్మదేవుడు మంత్రం ఇచ్చాట. అంటే అమ్మవారు అంతకు ముందే ఉన్నారుగా, ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఎందుకంటే వేదములు తెలిసినవాడు అమ్మ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ అమ్మ మంత్రాన్ని జపం చేస్తూ దక్ష ప్రజాపతి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. అడిగితే అమ్మ నువ్వు నాకు సంతానంగా కలగాలి అన్నారు. అంటే ఇప్పుడు అమ్మవారు సంతానంగా వచ్చారంటే కొత్తగా రాలి, ముందున్నావిడే సంతానంగా కలిగిందని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇక్కడ ఆవిడ ఒక మాట చెప్పినది, నేను నీకు సంతానంగా కలుగుతాను కానీ నీకు ఒక సూచన ఇస్తున్నాను. నేను ఎప్పుడు శివుని యొక్క శక్తిని, కానీ ఇప్పుడు నీకు నేను సంతానంగా కలిగాను అంటే ఒక రూపాన్ని ధరించి వస్తాను. అప్పుడు శివుడు కూడా లీలగా ఒక రూపం ఆయనకిచ్చి నన్ను వివాహం చేయాలి. ఇది నీకు నేను పెడుతున్నటువంటి సూచన, నీకు చెప్తున్నటువంటి షరత్. దీనికి నువ్వు అంగీకరిస్తే నీకు సంతానంగా కలుగుతాను అన్నది. ఎందుకు ఆ తల్లి షరత పెట్టిందంటే వీడి బుద్ధి ఆవిడికి తెలుసు. అందుకు ముందే చెప్పింది గట్టిగా. సరేనన్నాడు. అంతకంటే భాగ్యమా తల్లి, నువ్వు కుమార్తెగా కలుగుతున్నావు అన్నాడు. ఇక్కడ దక్ష ప్రజాపతికి అమ్మవారు కుమార్తెగా కలిగారు. గొప్ప పేరు పెట్టాడండి, సతీ. ఇక్కడి నుంచి అమ్మవారిని పరిశీలించారు. ఒక్కొక్క నామంలో ఉన్న శక్తిని. సర్వాంతర్యామిని సతీ. లలితా శాస్త్రంలో చదువుకుంటున్నాం కదా. సతి. సతి అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే సత్ అనగా బ్రహ్మము అని అర్థం. అది స్త్రీలింగంలో సతి అంటే శాశ్వతమైన శక్తి. సత్శబ్దానికి శాశ్వతం అని అర్థం. పరబ్రహ్మ యొక్క శక్తి ఆవిడ. అందుకే పరబ్రహ్మస్వరూపిణి అని శాస్త్రనామాల్లో చెప్తున్న మాట ఇక్కడ. అలాంటి శాశ్వతమైన శక్తి కనుక సతి అని పేరు పెట్టాడు. ఇక్కడ చక్కటి పేరు పెట్టాడు. తర్వాత అతనికి మంచి సంతానం కలిగింది, విస్తరిస్తూ ఉన్నది. ఈ పిల్ల కూడా పెరుగుతూ ఉన్నదండి. ఇక్కడ పురాణాల్లో సైకలాజికల్ పాయింట్స్ అని రీసెర్చ్ చేయొచ్చు. మీ ఇష్టం, ఎన్ని పరిశీలిస్తే అంత. నెగిటివ్ థింకింగ్ పోవాలే కానీ పాజిటివ్గా చూస్తే కావలసిన లభిస్తాయండి పురాణాల్లో. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఏది కావాలంటే అది ఇస్తుంది పురాణం. అది కల్పవృక్షం. ఇక్కడ సైకలాజికల్గా మనం పరిశీలించాలి. ఒక గొప్ప వస్తువు
మనకు లభించనంత వరకు చాలా గొప్పది అనిపిస్తుంది. మనకు దొరికిపోయి మనకు అందుబాటులోకి వచ్చేసింది అనుకోండి, క్రమంగా సైకాలజీలో ఇది నాది అని ఒక చనువు ఏర్పడుతుంది. చనువు ఏర్పడగానే విలువ తగ్గుతుంది. ఇది సైకాలజీ. లోకంలో మనం చూస్తూ ఉంటాం, నోటి వరకు మిమ్మల్ని చూస్తేనే చాలండి, చూసిన తర్వాత భుజం మీద చెయ్యి, తర్వాత ఎవడరా నువ్వు అంటాం. లోకంలో సహజమైంది ఇక్కడ, లోక సహజమైన అంశం ఇక్కడ. ఇక్కడ పరాశక్తి పిల్లగా పుట్టగానే వీళ్ళ కళ్ళ ముందే పెరుగుతుంది. వీళ్ళు స్నానం చేస్తే స్నానం చేస్తుంది, వీళ్ళు బట్ట కడితే బట్ట కడుతుంది. వెంటనే ఏమనిపిస్తుంది, మా అమ్మాయి అనే భావం ఏర్పడుతుంది. ఇక్కడ ఆ భావం మంచిదే, కానీ మా అమ్మాయి కనుక మేమేం చెప్తే అది వింటుంది. ఇది భావం ఏర్పడింది. వీడు చేసుకున్న తపస్సు వల్ల తల్లి కూడా అలాగే ఉంది. మనం చేసుకున్న తపస్సు వల్ల అద్భుతమైనది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. కానీ అద్భుతం అలవాటు అయిపోయిన కొద్దీ మామూలు అయిపోతుంది. దానితో కొంతకాలం అయింది, అమ్మ యుక్త వయస్సుకు వచ్చింది. అప్పుడు ఇంకా వీళ్ళు ప్రజాపతులు కనుక క్షత్రియ సంప్రదాయం వర్తిస్తుంది వీళ్ళకి. తత్ప్రకారంగా స్వయంవరం ఏర్పాటు చేయాలి. దానికంటూ సన్నాహాలు చేస్తున్నాడు. ఇక్కడ స్వయంవరం ఏర్పాటు చేయాలంటే ఎవరెవరిని పిలవాలి? దేవతల కోటిలో లెక్కేసుకున్నాడు. అనేక మంది దేవగణాలు ఉన్నాయి, వసు, రుద్ర, ఆదిత్య. ఈ గణముల్లో వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఇలా ఒక్కొక్కరు. ఇందులో రుద్రులు మొత్తం రుద్రగణాలు వీడికి అక్కర్లేదు. మిగిలిన దేవగణములు అన్నీ కూడా ఎంచుకున్నాడు. బోలుడు తమ దేవగణములు వీళ్ళందరినీ స్వయంవరానికి పిలిచాడు. అమ్మవారు ఏమనుకున్నారు, ముందు సూచన చెప్పారు కదా, దాని ప్రకారం శివుడు కూడా వచ్చి ఉంటాడు అనుకున్నారు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం వరమాల పట్టుకుని సభలో ప్రవేశించింది ఆ తల్లి. మొత్తం చూస్తోంది, ఎక్కడ శివుడు కనబడట్లేదు. ఇటు నుంచి అటు వరకు చూస్తూ ఉంటే రకరకాల దేవగణములు, ఆ దేవగణాల రకరకాల స్థాయి వారు, హోదాల వారు వీళ్ళందరూ కనబడుతున్నారు. చుట్టూ చూసింది, శివుడు లేడు. వెంటనే అడిగింది, పరమేశ్వరుడేడి అని. ఇక్కడ నేనే పిలవలేదు, ఎందుకంటే మనకు తగ్గవాడు కాడు సుమా వాడు. మనమంటే మనము ఐశ్వర్యవంతులం, పైగా ప్రజాపతులు. మనము సృష్టిని ప్రవర్తింపజేసేవాడు, ఆయన సృష్టి సంహారకుడు. మనకు ఆయనకు కుదరదు. ఇదండి శివుడిపై ఆయనకున్నటువంటి ఒకానొక దురుద్దేశానికి కారణం ఇది. మనం సృష్టికి ప్రవర్తకులు, వాడేమో సృష్టి సంహారకుడు. అంటే మనం పుట్టిస్తుంటే వాడు నాశనం చేసేస్తుంటాడు. ఇది వాడి భావం. అంతేకాదు వాడి శివతత్వం అర్థం కాలేదు. ఎందుకంటే శివుడు అంటే సంహారకారకుడు అనుకుంటున్నాడు. సంహారం వేరు, లయ వేరండి. ఆ మాటకు వస్తే సంహారం అంటే నాశనం కాదు. హారం అనే మాట విన్నారు మీరు ఎప్పుడైనా? హారం, దానికి ఉపసర్గలు కలుస్తూ ఉంటే పదం మారుతూ ఉంటుంది. ఆహారం, విహారం, సంహారం. సంహారం అంటే సమ్యక్ హారం, చక్కగా కూర్చుట. అది ఊరికి నాశనం చేసేది కాదు. ఇప్పుడు ఇది ఉన్నది, తర్వాత ఏమవుతుంది అని చూడటం అంటే. ఎందుకంటే నేను శివపార్వతి కళ్యాణ కథ ఎంచుకోవడానికి కారణం తత్వ వివేచన చేద్దామని ఎంచుకున్నాను. స్టోరీ వస్తూ ఉంటుంది షెల్లాగా, ఆ లోపల తత్వ వివేచన చేద్దాం. సిద్ధమే కదా? అక్కర్లేదు కథ ఇచ్చాలంటే నేను సిద్ధమే. కానీ లోపల అసలు మాధుర్యం ఒక్కరిద్దరు అందుకున్నా నాకు ఆనందమే. ఎందుకంటే శివతత్వం తెలియాలి. శివతత్వం తత్వ ప్రతిపాదన కోసం పురాణ గాథ. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుంటే చాలు. తత్వ ప్రతిపాదనకే పురాణ గాథ. అది ఇక్కడ సరే. మొత్తానికి వాడికి అర్థం కాలేదు శివుడు. వాడికి ఏమర్థం కాలేదో మనం తర్వాత అర్థం చేసుకుందాం. మొత్తానికి వాడు ఏమనుకున్నాడు, శివతత్వం అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేదు కనుక, అంటే వాడికి పార్షియల్ వ్యూ, సమగ్రమైన దృష్టి కాదు. వాడున్న కోణంలోంచి ఆలోచిస్తున్నాడు కానీ సృష్టి రహస్యాన్ని, సృష్టితత్వాన్ని తెలుసుకోలేదు. అందుకు శివతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు అతను. అందుకు శివుడి యొక్క బాహ్యవేషం అతడికి ఊహలో ఉన్న ఒక వేషం ఉన్నది. అదే బాహ్యవేషం అనుకుని నేను అలాంటి వాడిని రప్పించను, మనకు తగ్గవాడు కాడు, ఇక్కడున్న వాళ్ళల్లో నువ్వెవరినో ఒకరిని వరించు అని ఎప్పుడైతే దక్షుడు చెప్పాడో వెంటనే అమ్మవారికి మందహాసం చేసి నిలబడిన చోటే నిలబడి వరమాలని నమశివాయ అని వదిలింది. అంతే, వరమాల వదిలింది. సర్వవ్యాపకుడైన శివుడు ఆ మాల కింద పడకుండా ప్రత్యక్షమే మెడలో వేసుకున్నట్టే. వేసుకుని ఒక్కసారి అంతర్ధానం అయ్యాడు. అందరూ సభలో చూస్తూ ఉండగా ఇక్కడ అంటే ఆయన రావాలా, పిలవాలా? నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. కృష్ణవీతాయ, కృష్ణవీతాయ అంటే సమస్తము వ్యాపించినవాడు శివుడు, సర్వవ్యాపకుడు. అందుకు స్మరణ మాత్రం చేతనే అక్కడ వచ్చాడు, మాల వేసుకు వెళ్ళిపోయాడు. హఠాత్తుగా జరిగినటువంటి సంఘటనకి సింహాసనం మీద కూర్చున్న దక్ష ప్రజాపతి ఒక్కసారి లేచి ఆశ్చర్యపోయి మళ్ళీ చతికిలు పడిపోయేటండి. ఎందుకంటే మొత్తం సభలో అందరి ముందు ఈవిడ ఆయన్ని వరించింది. చూసారా, మొట్టమొదటి ప్రేమ కథ అంటూ కనబడితే అమ్మవారిదే మొదటి ప్రేమ కథ. మన లవ్ స్టోరీస్ అంటాం కానీ పురాణాలు నిండా లవ్ స్టోరీలే వెతకాలే కానీ పురాణాల్లో ప్రేమ కథలు. ఇది రీసెర్చ్ చేయమని ఎవరినైనా యువకుల్ని, బుద్ధులు బాగుపడతాయి. ఎందుకంటే పురాణంలో ప్రేమ కథలకి ప్రాణం ధార్మికత, ఇప్పుడు ప్రేమ కథలకి మైనస్ ధార్మికత, అది ప్రమాదం. అందుకే నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు సాంకర్యము, అధార్మికత, మోహము, కామము ఇవన్నీ చోటు చేసుకున్నాయి. పురాణంలో ప్రేమ కథలకి ధర్మం ప్రమాణం.
మొట్టమొదటి ధర్మము వీళ్ళ దగ్గరే మనకు కనబడుతుంది ఆది దంపతుల ప్రేమ కథలోనే. సరే, మొత్తానికి ఆ శివుని వరించి ఎప్పుడైతే మాల వదిలిందో శివుడు స్వీకరించాడో ఆవిడ పని అయిపోయింది, వరణం అయిపోయింది, వివాహం జరగాలి. ఇప్పుడు వివాహం పెద్దవాళ్ళు చేయాలి. అప్పుడు చతికలు పడి దుఃఖిస్తున్నట్ట. ఇప్పుడు కాదనడానికి లేదు, నిండు సభలో ఇది అంగీకరింపబడింది. అందుకే తల వంచి దుఃఖిస్తూ ఉంటే శివుడు బ్రహ్మ, మన విష్ణువు బ్రహ్మ వచ్చి పక్కన ఓదారుస్తున్నారు. నువ్వు ముందు ఓరడిల్లు, నువ్వు చేసిందే తప్పు, శివుడిని రప్పించలేదు. శివుడు అల్లుడు కావడం అంటే ఎన్ని పుణ్యాలు ఉండాలయ్యా నీకు. మేమిద్దరము చెప్తున్నాం, నీకు తండ్రి బ్రహ్మగారు, బ్రహ్మకి తండ్రి నేను, మేమిద్దరము చెప్తున్నాం, నువ్వు బుద్ధి తెచ్చుకో, శివుణ్ణి అల్లుడుగా చేసుకోవడం భాగ్యం, వెళ్ళు కైలాసానికి కౌరు పంపించు, రప్పించు, కన్యాదానం చేయి, ధన్యుడు బాబు. ఇది చెప్పారు. వాళ్ళు చెప్పిన తత్వమేమి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు కానీ పెళ్లి చేయకపోతే అవమానం అవుతుందని మాత్రం అర్థమైంది. అందుకు సరే అని సిద్ధపడ్డాడు. వివాహం జరిగింది సతికి శివునకు. వివాహం అయిన తర్వాత వాడు కైలాసానికి వెళ్ళారు. వీడు అసలే అర్ధమనస్కంతోనే చేశాడు వివాహం అయింది. కొంతకాలం తర్వాత ఒకానొక దేవసభ జరిగింది. దేవసభలు ఎప్పుడు జరుగుతుంటాయండి పురాణాల్లో, ఇప్పటికీ జరుగుతుంటాయి. ఎందుకంటే మామూలుగా ఒక ఆఫీస్ పెట్టుకుంటేనే ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, మనకి డైరెక్టర్స్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగులన్నీ కింద స్టాఫ్కి తెలియవు, జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రపంచం నిర్వహించడానికి దేవతల మీటింగ్లు జరుగుతుంటే మనకు నోటీస్ పంపక్కర్లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా దేవతల మీటింగ్లు ఎప్పుడు జరుగుతుంటాయి. దేవతల సమావేశం జరుగుతుంది. దేవతల సమావేశంలో ఎప్పుడో ప్రణాళిక ఏమిటి అంటే, దేవతలందరికీ పెద్దవాళ్ళు ముగ్గురు ఉన్నారట. వీళ్ళు మహాదేవులు అంటారు, బ్రహ్మ విష్ణు రుద్ర. ముందు మన దేవతలంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే దానికి ఉపన్యాసం కావాలండి. అవన్నీ నేర్చుకోగలిగితే మన ప్రపంచానికి సమాధానం చెప్పగలదు, ఇది తెలుసుకోండి. సరే, మొత్తానికి ముగ్గురు పెద్దవాళ్ళు కూర్చున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మిగిలిన దేవగణములు కూడా వారి వారి స్థాయిని బట్టి కూర్చున్నారు. పితృదేవతలు, అజానతి దేవతలు, కర్మదేవతలు, ఎన్ని రకాల దేవగణములు చూడండి, ఇక్కడ రకరకాల దేవగణములు కూర్చున్నాయి. అయితే ప్రజాపతులు కూడా కూర్చున్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చాడు ఎవరు, దక్షుడు. ఎందుకంటే ఈ మధ్య ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడు ఆయన, బ్రహ్మదేవుడు. శివుడికి మామగారు అయ్యారు కనుక ప్రజాపతులకు అటెండ్ చేశాడు. ఇక్కడ ఎప్పుడైతే పదవి పెరిగిందో వాళ్ళు టైంకి రారండి, సభ ప్రారంభమయ్యేకి వస్తారు. ఎందుకంటే విఐపి కదా, విఐపి కల్చర్ అది. వాళ్ళు ఆలస్యంగా వస్తారు కానీ వాళ్ళు ముందు సీట్ ఉంచాలి, అన్నీ ఉంటాయి ఇక్కడ. పైగా వాళ్ళు ముందు సీటు కూర్చులో మరొక కండిషన్ ఏంటంటే, సభ ప్రారంభం అయిపోయిన మధ్యలో వెళ్ళిపోతారు. చివరి వరకు కూర్చుంటే అది బిజీ కాదు అనుకుంటారు అందరూ. ఇవన్నీ కూడా విఐపి సైకాలజీ. అందుకే ప్రారంభమయ్యాక రావడం, మధ్యలో వెళ్ళిపోవడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అందరూ గుర్తించాలి. అందరూ ముందే వచ్చి కూర్చొని కూడా ఎవరు పట్టించుకోరు. అందరూ కూర్చున్న తర్వాత వచ్చాక అందరూ చూపడి తిరుగుతుంది, అంత అటెన్షన్. మొత్తానికి దక్ష ప్రజాపతి అలా వచ్చేసాడు. మొత్తం సభలో అందరూ లేచి నిలబడ్డారు. ఎందుకంటే ప్రజాపతులు హెడ్ అనగానే అందరికీ చాలా గౌరవం. ముగ్గురు లేవలేదు, వాళ్ళు లేవకూడదు, అది ప్రోటోకాల్. వాళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు రుద్రుడు, ముగ్గురు లేవలేదు అక్కడ. అయితే ఎప్పుడు అదే జరుగుతుంది, కానీ ఇప్పుడు కొత్తగా విడిపోతున్న భావం కలిగింది. మొన్నటి వరకు రుద్రుడు లేవలేదంటే వేరు. ఇప్పుడు నా మామగారు అల్లుడు కదా, అల్లుడైనప్పుడు మామగారిని మర్యాద చేయాలి. అది విశేషమైన అంశం ఇది ఇక్కడ. ఎందుకంటే మామగారు తండ్రుల్లో ఒకడు, తండ్రి గురువు మంత్రం ఇచ్చినవాడు మామగారు, వీళ్ళందరూ ఒకే స్థానం పట్ట. అను మామగారు రాగానే లేచి నిలబడ్డాలి అల్లుడు, కానీ నేను లేచి నిలబడలేదు. ఇంత అల్లుడే అనుకున్నాను, కానీ అల్లుడు కాకముందు ఆయన దేవదేవుడు మహాదేవుడు అని మర్చిపోయాడు. చూసారా, తన యాంగిల్ నుంచి చూస్తే ఎంత సంకుచిత బుద్ధి వస్తుందో దీన్ని బట్టి ఆలోచించండి. ఇక్కడ ఎప్పుడైతే శివుడు లేచి పలకరించలేదో దానితో లోపల అవమానం ఫీల్ అయ్యాడు ఆయన. బ్రహ్మగారు లేవనందుకు ఏమనుకోలేదు తండ్రి అయినా, విష్ణువు లేవనందుకు ఏమనుకోలేదు ఆయనకి తండ్రి అయినా. ఈ మహాదేవుడే తండ్రి తల్లి ఏమిటి తెలియనివాడు. చాలా చిత్రమైన అంశం. ఎందుకంటే ఆయన సృష్టికి పూర్వం ఏ రూపము లేనివాడు. సృష్టి తర్వాత బ్రహ్మగారు ధ్యానం చేస్తూ ఉంటే భూమధ్య స్థానం నుంచి వచ్చాడు. ఎందుకంటే భూమధ్యం జ్యోతిర్లింగ స్థానం, అక్కడ ధ్యానం చేయమని విష్ణువు చెప్తే ధ్యానం చేస్తే అక్కడి నుంచి వచ్చాట. వచ్చినప్పుడు పెద్ద చప్పుడు చేసుకుంటూ ఒక ఏడుపు రోదనం చేస్తూ వచ్చాడు రుద్రుడు అన్నట్ట. ఈయన ధ్యానం చేసినప్పుడు వచ్చాడు కనుక అప్పుడు వచ్చాడు అనుకోవడానికి లేదు, అంతకు ముందు ఆయనే ఇప్పుడు వచ్చాడు ధ్యానం చేస్తే. ఇప్పుడు మన ముందు భగవంతుడు ప్రత్యక్షమైతే ఇప్పుడే పుట్టాడు అనుకోకూడదు, ఎప్పుడు ఉన్నవాడే ఇప్పుడు మన కోసం వచ్చాడు. అలాగే బ్రహ్మగారికి అలా కనబడ్డాడు అంతే, కానీ ఆయనకు పుట్టిక ఏమిటండి, తల్లి ఎవరు తండ్రి ఎవరు ఆది ఏమిటి. కానీ ఇతడు తన అల్లుడే లేవలేదు అనే భావం, దానితో లోపల అవమానం పెట్టుకున్నాడు. నిజానికి శివుడికి అవమానించాలని ఉద్దేశము లేదు, శివుడు అవమానించాడని ఎవరు అనుకోలేదు, దీనికినే అనుకున్నాడు. మన మనసులో నెగిటివ్ థింకింగ్ ఉండాలే కానీ ఎంత గొప్ప మాటలు చెప్పినా చెత్తగానే కనిపిస్తాయి. పాజిటివ్ థింకింగ్ ఉంటే తిట్టిన స్తోత్రంలా కనబడుతుంది. మన ఆలోచన దోషం చూడండి ఎన్ని విషయములు ఇక్కడ. మొత్తానికి సభ పూర్తయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక లోపల అవమాన బాధతో రగులుకుపోతూ ఉన్నాడు. ఎంత అవమానించాడు వాడు. అవునులే, కుటుంబమా మర్యాద,
తల్లి తండ్రి ఉన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళైతే మర్యాదలు అవన్నీ తెలుస్తాయి. ఇది కుటుంబమా జంజాటమా సంసారమా ఏమీ చేతకం. పైగా అసలు అర్థం కానివాడు ఆయన. అందరూ పేరు చూస్తే శివ. శివ అంటే అర్థం ఏంటి? ఏ శివో నామరూపాభ్యం. ఆ శివుడు అంటే మంగళం అని అర్థం. పేరుకు మంగళమే కానీ ఒక్క మంగళకరమైన వేషం ఉన్నదా? ఏవి చూస్తే అమంగళం అంటాం అవన్నీ ఒంటి మీద వేసుకున్నాడు మహానుభావుడు. పురులమాలేమిటి, శ్మశానంలో నివాసం ఏమిటి, ఒక్కొక్కప్పుడు పోని చర్మాంబరుడు అందామంటే గ్యారంటీ లేదు, దిగంబరుడు కూడా. ఎప్పుడో చర్మాంబరుడు లేకపోతే దిగంబరుడు, ఇది తత్వం. సర్పభూషితుడు, పైగా చితాభస్మ లేపనము, ఇవన్నీ వేసుకుని రోత అయినటువంటి స్వరూపం కలిగి ఉంటాట శివుడిని పేరుట. అంతేకాదు మరి శంకరుడు శంభుడు మరో 2 టైటిల్స్. అంటే శివం తాను మాత్రమే కాదు, శివం ఇస్తాడు, శివం కలిగిస్తాడు. శంకర శంభు ఇవి పేర్లు. ఏమిటో ఏమిటో అని ఆలోచించచ్చుగా, ఆలోచించలేదు. ఏమిటో తలా తోక లేవు, అర్థం పర్థం లేవు, మొత్తం మీద ఏమీ అర్థం కానటువంటి ఒక వ్యక్తి. అలాంటి అతడు ఏదో వద్దనుకున్న అల్లుడే వచ్చాడు. ఇప్పుడు కొత్తగా అవమానం చేశాడు కనుక, నన్ను దేవసభలో అవమానం చేశాడు కనుక అతన్ని అవమానించాలంటే నేనేం చేయాలని ఆలోచిస్తున్నాడు. దేవతలను ఆరాధించడానికి, దేవతల కృప పొందడానికి, దేవతలందరినీ సమీకరించడానికి చేసేది యజ్ఞం. అలాంటి ఒక యజ్ఞం చేస్తాను. ఆ యజ్ఞంలో దేవతలందరికీ భాగం కల్పిస్తాను, కానీ శివుణ్ణి మాత్రం పిలవను. దేవతలు అంటేనే యజ్ఞం భోక్తలు వాళ్ళు. యజ్ఞంలో మనం ఇచ్చేది స్వీకరించే అర్హత దేవతలకు ఉంటుంది. అందులో శివుడికి ఇవ్వను, శివుడు లేని యజ్ఞము చేస్తాను. ఇది వాడి ప్రణాళిక. అంటే అతను యజ్ఞం లోకక్షేమం కోసం చేయాలంటారు, కానీ వీడు లోకక్షేమం కోసం యజ్ఞం కాదు, అవమాన దృష్టే. అంటే మళ్ళీ అప్రోచ్ నెగిటివ్ చూడండి ఇక్కడ. దానితో అతడు ఆ విధంగా శివుడు లేని యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నాడు. మొట్టమొదటి ఇచ్చిన గ్రేట్ ఐడియాని వెళ్ళి బ్రహ్మగారి దగ్గర చెప్పంట. కొత్త ఆలోచన వచ్చిందని. కొత్త ఆలోచన వచ్చిందా కొంప మునుగుతుంది జాగ్రత్త. ఎందుకంటే ఎప్పుడైనా సనాతనమైన ధర్మమే తరింపజేస్తుంది కానీ కొత్త కొత్త ధర్మాలు తరింపజేయబట్టి తెలుసుకోండి. కొత్తది వచ్చిందంటే కొంప ముంచిందని అర్థం. సనాతన ధర్మమే ధరింపజేస్తుంది. వీడు కొత్త బుద్ధి పుట్టిందిట. ఏమిటా బుద్ధి అంటే శివుడు లేని యజ్ఞం చేస్తాను. ఇదేం బుద్ధి అయ్యా నీకు అన్నాడు. 4 ముఖాలతో చెప్పట్టొద్దని. 4 ముఖాలతో చెప్పంటే 4 వేదాలతో చెప్తున్నాడు. ఇది శాస్త్ర విరుద్ధం అయ్యా బాబు, చెయ్యకయ్యా అన్నాడు. ఏమిటో నాకు ముచ్చట కలిగించేస్తాను. బ్రహ్మగారు కొడుకు కదా, కొడుకు ముచ్చట్లు ఒక్కొక్కసారి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంటారు తండ్రులు. తర్వాత ప్రమాదాలు అందరూ కలిసి అనుభవిస్తారు. మొత్తానికి వాడు గట్టిగా ముచ్చట పడగానే బ్రహ్మగారికి ఏం చేయాలి తెలియక విష్ణువుని పిలిచాడు. చూడు ఏదో కోరిక చెప్తున్నాడు. విష్ణు ఒకసారి ఏంటి ఆయనకి పితపకాలం బుద్ధి అన్నాడు. లేదు నేను చేస్తాను అనుకుంటున్నాను, మీరు ఒక్కసారి చూడండి అని. ప్రమాదంలో పడతావు జాగ్రత్త అని. అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే విష్ణు అంటే యజ్ఞరక్షక, యజ్ఞేశ, యజ్ఞో వై విష్ణు, ఇవన్నీ శాస్త్రం చెప్తోంది కనుక యజ్ఞరక్షకుడైన విష్ణువు రక్షకుడుగా ఉంటాడు. పైగా యజ్ఞానికి ప్రధానం వేదం కనుక వేదం నీ 4 ముఖాల్లో ఉంది కనుక నువ్వేమో ప్రధానంగా అధ్వర్యుడిగా ఉండు. మీరిద్దరూ ఉంటే ఇంకా నా ప్రమాదం ఏముంది అన్నాడు. ఏమంటావు అన్నట్టు బ్రహ్మగారు. విష్ణువుకి వచ్చి ధ్యానం చేసి కానీలే అన్నట్ట. ఎందుకంటే వీడికి బుద్ధి చెప్తే బాగుపడే బుద్ధి కాదు, కానీ వీడి తలకాయకి చెప్తే బాగుపడేది లేదు, తీసేస్తే బాగుపడతాడు వీడు. కానీ ఇప్పుడు చెప్పద్దు, తీసే ప్రయత్నం చేద్దాం మనసులో అనుకున్నాడు అంతే ఊరికినే. అసలు కానీ విష్ణువు చాలా చమత్కారి అండి. ఆయన గొప్ప మాట అన్నాడు. ఏమిటంటే ఇదిగో ముందే చెప్తున్నావు, యజ్ఞానికి నువ్వు అనుకున్నావు కనుక కానీ నేను రక్షిస్తానంటున్నావు కనుక ఎంత మేరకు రక్షించాలో అంత మేరకు రక్షిస్తాను అన్నట్టు చాలా చక్కగా చెప్పాడు. ఎంత మేరకు రక్షించాలో అంత మేరకు రక్షిస్తాను. ఏమీ అబద్ధం లేదు. చాలు లేని ఒప్పించుకున్నాడు. ముందు తిట్టిపోస్తారు అనుకున్నాడు, ఒప్పుకున్నారు. చాలు మొత్తం యజ్ఞానికి ఆహ్వానాలు వెళ్ళి ఒక్కొక్కరు దేవతలు ఋషులు అందరూ వస్తున్నారు. సందడిగా ఉంది మొత్తం అంతా కూడా. వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. అందులో ఋషుల్లో అనేక మంది జ్ఞానులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందులో మహాశివభక్తులు ఉన్నారట. అందులో దధీచి ఒకడు. దధీచి కథ తెలుసు కదా. ఇతడు తర్వాత కథల్లో తన యొక్క ఎముకని ఇచ్చినటువంటి వాడు మహానుభావుడు. ఇతడు శివభక్తుల్లో గొప్పవాడు, శివతత్వవేత్త. నైమిషారణ్యంలో ఈ మహర్షి తపస్సు చేసిన చోటు ఉంది. అక్కడే తన యొక్క ఎముకల్ని దేవతలకు ఇచ్చేసి వజ్రాయుధం చేయడానికి ఇచ్చిన చోటు. ఇప్పటికీ పురాణ కథలు సత్యాలనడానికి భారతీయ క్షేత్రాలే తర్కాణాలు తెలుసుకోవచ్చు. నైమిషారణ్యంలో ఒక పవిత్రమైన తీర్థస్థలంలో ఉంది దధీచి మహర్షి యొక్క ఆశ్రమం. నేటికి అద్భుతంగా ఉన్నటువంటిది. ఈ మధ్య దాని జీర్ణోద్ధరణ కూడా చేశారు అక్కడ భక్తులు. చాలా విశేషంగా ఉంటుంది. అలాంటి దధీచి మహర్షి ఒక్కసారి సభలో చుట్టూ చూస్తున్నట్ట. అందరూ వచ్చారే శివుడి హేడిని వెతుకుతున్నాడు. శివభక్తులు కదా వెతుక్కుంటున్నాడు శివుడిని, ఎక్కడ కనబడలేదు. కానీ దక్షిణలో నమస్కారం పెట్టాట. రండి దధీచి గారు కూర్చోండి. కూర్చుంటాను కానీ ఏమిటి శివుడు రాలేదు. అందరూ వచ్చారే, శివుడు కానీ అమ్మ సతీదేవి కానీ కనిపించట్లేదే, వాళ్ళు ఎవ్వరూ రాలేదే, ఇదేమిటి అంటే అసలు శివుడు రాకుండా ఉండడానికి, శివుడు లేకుండా చేయడానికి నేను యజ్ఞం చేశాను. ఓరి ఇదేమి దుర్బుద్ధి రాదు. నీకు శాస్త్రం తెలుసా? అసలు
పరమేశ్వరుడు లేకపోతే ఆ క్రియలు వ్యర్థమవుతాయి అని కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. అద్భుతమైన ఉపమానం ఇక్కడ చెప్తున్నాడు. అర్థహీనంబైన వాక్యంబును, గంగాహీనంబైన దేశంబును, శాస్త్రహీనంబైన కర్మంబును, తిలహీనంబైన తర్పణంబును, దర్భాహీనంబైన సంధ్యావందనంబును, యోషాహీనంబైన సౌఖ్యంబును, సత్యహీనంబైన పురుషకారంబును, శివహీనంబైన క్రియలను నిరర్థకంబులు. ఇది జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉపమానాలతోనూ ఉపదేశాలు ఎంత బాగా చేయవచ్చో చూపిస్తున్నాడు ఇక్కడ. అర్థహీనంబైన వాక్యంబును, అర్థం లేని వాక్యం ఎలాంటిదో శివుడు లేని పని అలాంటిది, ఇదొకటి. అదేవిధంగా గంగాహీనంబైన దేశంబును, నీరు లేని దేశం ఎలాంటిదో శివుడు లేనిటువంటి క్రియలు అటువంటివి. యోషాహీనంబైన సౌఖ్యంబును, ఎంత గొప్ప మాట చెప్పారండి. భార్యని విడిచిపెట్టి అనుభవించే సుఖము ఎలాంటిదో శివుడు లేని క్రియలు అలాంటిది. దీన్ని బట్టి దాంపత్య ధర్మం గురించి ఎంత చక్కగా చెప్పారు. ఏ సుఖమైన భార్యాభర్తలు కలిసి అనుభవించారట. భార్య లేనప్పుడు భర్తకి సుఖమేమిటి? అది మన పెద్దవాళ్ళ భావన. యోషాహీనంబైన సౌక్షంబును, తిలహీనంబైన తర్పణంబును, నువ్వులు లేని తర్పణ ఎలాగో ఇది అలాగా. దర్భహీనంబైన సంధ్యావందనంబును, ఇది నేను చెప్పి ఊరుకుంటే తర్వాత సందేహం వస్తుంది. ఎవరికి సంధ్యావందనం చేసే అలవాటు పొరపాటున ఉన్న వాళ్ళకి ఇంకరకు సందేహమే లేదు, బాధే లేదు. అయ్యా దర్భ లేకపోతే సంధ్యావందనం కూడదన్నారే, మరి లేకపోతే దర్భలు ఎలా అండి అని ఇక్కడ. అందుకే దర్భకి ప్రత్యామ్నాయంగానే మనకి అనామిక ఉంగరం అనేది వచ్చింది ఇక్కడ. ఉంగరాలు అలంకారాల కోసం కాదండి, సంస్కారాల కోసం. తెలుసుకోండి ఇక్కడ. స్వర్ణము రజతము శరీరాన్ని తాకితే శరీరం స్పర్శ అవుతుందట. అందుకే అనామికకి దర్భ పెట్టుకుని ఆచమనం చేయాలి. దర్భకి ప్రత్యామ్నాయమే అంగుళీయకం, ఇది చెప్తున్నారు. అలాగని స్టీలు ప్లాస్టిక్ అంగుళీయకాలు కావు, సువర్ణ రజతాలే ప్రధానం. లేనప్పుడు తామ్రము పెట్టుకుని ఆచమనం చేసేటప్పుడు అంగుళీయకము దర్భ లేకుండా ఆచమనం చేస్తే రక్తపాన దోషం వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ. అందుకు చెప్తున్నాడు దర్భాహీనంబైన సంధ్యావందనంబును. చూసారా ఉపమానాలు ఎన్నెన్ని మంచి మంచి వాక్యములు ఇస్తున్నాయి. సత్యంబు లేని సత్యహీనంబైన పురుషకారంబును, పురుషకారం అంటే ప్రయత్నం, ఎఫర్ట్. ప్రయత్నించు కానీ సత్యం ఉండాలి. సత్యం లేని ప్రయత్నం అది దోషమే, ఇది చెప్తున్నాడు. అది శివుడు లేని క్రియాకలాపములు. ఏ పని చేసినా ముందు శివస్మరణ చేస్తాం. శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని కదా మనం చేస్తాం. శివ నామరూపాభ్యాం శివ, శివుడు అంటే నామము రూపము కూడా శివం. శివం అంటే మంగళం, పరమమంగళ స్వరూపుడయ్యా. మరేమిటి అమంగళ వేషం నువ్వు అనుకుంటున్నావేమో. అమంగళాలకు కూడా మంగళం ఇచ్చేవాడు శివుడు, అది తెలుసుకో ఇక్కడ అన్నాడు. మనం అమంగళం ముట్టుకోవడానికి ఎందుకు భయపడతామంటే అమంగళం ముట్టుకుంటే మనం అమంగళం అయిపోతాం. శివుడు ఎలాంటి మంగళ స్వరూపుడు అంటే ఆయన అమంగళాన్ని ముట్టుకున్న ఆయన మంగళంగానే ఉంటాడు కనుక ఆయన ఒక్కడే అమంగళాన్ని అబ్జర్వ్ చేసుకోగలిగిన వాడండి. అమంగళానికి కూడా మంగళం ఇవ్వగలడు. అందుకే బయట వల్లకాటి బూడిద తాకరాదు. శివుని ఒంటి కంటితే విభూతి దేవతలు కూడా నుదుటి మీద ధరిస్తారు. కానీ అమంగళాలకు కూడా మంగళం ఇచ్చేటంత మంగళ స్వరూపుడు గనకనే శివస్మరణ అంత ప్రధానము, అది బోధిస్తాడు ఇక్కడ. అంతేకాదు నువ్వు అసలు శివుడంటే ఏమనుకుంటున్నావు? పూర్తి చేయువాడు, ఇది తత్వం అంటే తెలుసుకోండి. చూసారా, కాన్వర్జేషన్తో తత్వం చెప్పడం. అది కథ వినేటప్పుడు సంఘటన సంవాదం రెండు. ఆ సంవాదంతో తత్వం తెలియాలి. ఈ తత్వం అంతా ఒక దగ్గర తెలిస్తే శివతత్వం అప్పుడే మొదలవుతుంది. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. ఒక పని చేసినప్పుడు పనిని ప్రారంభిస్తాం, ప్రారంభించడం సృష్టి. ఆ పనిని సస్టైన్ కొనసాగిస్తాం. ఎంతవరకు కొనసాగిస్తాం? ఫలితం వచ్చే వరకు, అవునా లేదండి? ఫలితం లేదండి అసలు పని చేస్తారా? గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. పని ప్రారంభించడం సృష్టి, పని కొనసాగించడం స్థితి. పని ఎప్పుడు పూర్తవుతుంది? ఫలం లభించాక, అంతే కదండి. పని ఎప్పటి వరకు చేయాలి? ఫలం లభించే వరకు. ఇంతే. కొంతమంది ఏదైనా చేయండి అంటే 40 రోజులు చేయాలా 30 రోజులు చేయాలని అడుగుతుంటారు. అది కాదు ఇక్కడ అర్థం. ఫలం లభించే వరకు చేయాలి, అంతే కదా. భోజనం ఎంతవరకు చేయాలి? కడుపు నిండే వరకు. అర్థానికి ఉన్నది కదా ఒక ప్రయోజనం అంటారు, పూర్తి. కనుక పూర్తి దేనితో అవుతుంది? ఫలంతో పూర్తి అవుతుంది. చూడండి, కొంచెం ఆలోచించండి ఇక్కడ. పని పూర్తి అవుతున్నది ఫలం లభించే వరకు. కనుక ఫలం లభించేప్పుడు పని పూర్తి అయిపోతుంది. లేదా పని పూర్తి చేసి ఫలం కోసం చూస్తుంటాం. కనుక పనికి ఎండ్ ఫలం, అంతే కదా. కనుక పని ప్రారంభించిన సృష్టి, పని కొనసాగించిన స్థితి, ఫలం లభించడం పూర్తి. ఆ పూర్తి కారకుడే లయకారకుడు, అతడు శివుడు. అంటే ఫలప్రదాత, కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు, అది శివుడు అంటే. ఇది తెలుసుకో, ఎంత గొప్పగా చెప్పాడు. కనుక శివుడు పూర్తి చేయవాడు, పూర్తి చేయడం అంటే ఫలం ఇచ్చేవాడు, ఇది అర్థం. ఫలమిచ్చే శివుణ్ణి విడిచిపెట్టి నువ్వు యజ్ఞం చేస్తే యజ్ఞం సత్ఫలం ఇవ్వదు కదా, దుష్ఫలితాన్ని కూడా ఇస్తున్నది, జాగ్రత్త. అది ఫలప్రదాతని ఈశ్వరుడు అంటారు. కానీ ఈశ్వరుడే ఫలప్రదాత. ఫలమే చివరికి లయం.
అది ఆఖరు, అది పూర్తి, ఇది తెలుసుకో. అంతేగా నాశనకారకుడని కాదయ్యా, సంపూర్తి కారకుడని అర్థం. ఇది చెప్పాడు, చెప్పినా అర్థం కాలేదు కనుక వాడు దక్ష ప్రజాపతి అన్నారు. ఇప్పుడు అర్థం కాని వారందరూ దక్ష ప్రజాపతి నేను అనలేదు. దక్ష ప్రజాపతి అర్థం కాలేదన్నా ఇక్కడ. దక్ష ప్రజాపతి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? అహంకారం. అదొక్కటేనండి. ఎన్నో ఎందుకు అర్థం కావాలంటే అజ్ఞానం కాదు, అహంకారం కూడా. అది ఇక్కడ ఓపెన్, హృదయం ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది ఇక్కడ. అతను వెంటనే దధీచి చెప్పిన మాటలు అంగీకరించలేదు. ఇలాగే దెబ్బతింటామన్నాడు. చెప్పిస్తావా ఏమిటి అన్నాడు వెంటనే. చూడండి, దధీచిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి అన్నాడు. ఇక్కడ నువ్వు వెళ్ళట కొట్టాడు వెంటయ్యా. శివుడు లేని చోటుకి వచ్చినందుకు మేము బాధపడుతున్నాం, తెలియకొచ్చాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నామని. దధీచి లేచి వెళ్ళగానే కొంతమంది మహర్షులు వెళ్ళిపోయారట. కొందరు మొహమాటస్తులు కూర్చున్నారట. ఎందుకంటే పదవిలో ఉన్న వాళ్ళ దగ్గర వచ్చిన బాధ ఇదండి. వాడు పదవిలో ఉన్నాడు కనుక మొహమాటం కోసం కూర్చుంటాం. తర్వాత చూసుకుందాం, ముందు వీడేమనుకుంటాడో ఏమిటో. ఇలా చాలామంది కూర్చున్నారు అక్కడ. దేవతలు కూర్చున్నారు, ఋషులు కూర్చున్నారు. సభ ఆరంభమైపోయింది. చక్కగా సభ జరుగుతుంది. ఒక ఆయన పాపం కూర్చోలేక వెళ్ళలేక కాసేపు సతమతమయ్యట. ఆఖరికి వెళదామని నిర్ణయించుకుని బయలుదేరిపోయాడు. ఆయన పేరే నారద మహర్షి. వీడు చాలా అద్భుతమైనటువంటి పాత్ర అండి. మొత్తం మనకి 6 రోజులకి అసలు పురోహితుడు ఆయన, గురువుగారు. తెలుసుకోండి, గురువుగారు ఆయన. ఆచార్యమూర్తిగా నారద మహర్షికి నమస్కారం చేసుకుందాం. తిన్నగా బయలుదేరాడు కైలాసానికి. అత్యద్భుతమైన సన్నివేశాన్ని ముందే చెప్పాను. ఇది ఇప్పుడు చెప్పింది శివపురాణంలో వెతికి దొరకదు మీకు. ఇది అనేక పురాణాల నుంచి తీసుకుని శక్తి ప్రధానమైన అంశాలు, శివప్రధానమైన అంశములు తెచ్చుకుని అటు అమ్మని ఇటు అయ్యని సమప్రాధాన్యంగా ఆరాధించి ఉద్యమంలో చేస్తున్నాం కనుక ఇక్కడ ఒక అత్యద్భుతమైన మలుపు వచ్చింది మనకి. బయలుదేరి వెళ్ళాడు నారదుడు. తిన్నగా వెళ్ళి కైలాసానికి చేరాడు. శివుని వద్దకు చేరాడు, నమస్కారం చేశాడు. శివుడు మందహాసం చేసి ఏమిటి విషయం అని అన్నాడు. నీకు తెలియదా అన్నాడు. ఏమిటి అన్నాడు ఆయన. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నట్టే. సంతోషం అన్నాడు. ఏమీ పట్టనట్టే. ఇదేమిటి, నిన్ను అవమానించాలి యజ్ఞం చేస్తున్నాడు. సంతోషం అన్నాడు. నిన్ను పిలవలేదు కదా, మరీ సంతోషం. ఏమిటి నువ్వు అన్నాడు. వాడి సరదా వాడిది కానీ అన్నట్టు. ఇంతేనండి ఇక్కడ. ఎందుకంటే ఆ శివతత్వాన్ని గ్రహించినటువంటి మహాత్మునికే మానవమానాలు పట్టవే, ద్వంద్వాతీతులై ఉంటారే. ఏ శివుని స్మరించడం చేత, ఏ శివుని ఉపాసన చేయడం చేత యోగులు ద్వంద్వాతీతులై ఉంటారో ఆ శివుడికి ఈ అవమానాలు సమ్మానాలు పడతాయా? ఆయన చలించలేదు. ఈయన పెద్ద యోగీశ్వరుడు, ఇంత లాభం లేదు అనుకున్నట్ట. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే తాను అనుకున్నది ఇక్కడ లభించలేదు. అదేదో కోపగించుకుంటాడేమో, సీరియస్ అవుతాడు, ఏమీ లేదు ఆయన దగ్గర. తిన్నగా వెళ్ళాడు ఆవిడ దగ్గరికి. ఒక్కొక్కసారి పనులు జరగాలంటే అక్కడికి వెళ్ళాలి. తిన్నగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ విన్నావా? ఏం నాయనా అన్నదిట. ఇది కబురు రాలే. అప్పుడు మీ అక్కలు చెల్లెళ్ళు అందరూ వాళ్ళతో బయలుదేరిపోయారు. వాళ్ళ విమానాల మీద. తోవ నిండా అదే సందడి, ట్రాఫిక్ అంతా అదే. కానీ ఇక్కడికి నీ దాకా రాలేదనమాట. అయ్యయ్యో ఎంత అన్యాయం చేస్తున్నాడు మీ నాన్న అని. ఏమైందంటే యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేసినప్పుడు బంధువుల్ని పిలవాలి కదా, మిమ్మల్ని ఇద్దరు పిలవలేదు. ఇంకా నేను విన్నాను ఏంటంటే అసలు శివుడిని అవమానించడానికే చేస్తున్నాడు. ఇన్ని చెప్పాడు. ఇప్పుడు ఏమంటావమ్మా? ఆయనతో చెప్పాను. చెప్పావా? చెప్పాను. ఏమన్నాడు? ఏమనలేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళన్నది ఆవిడ. తిన్నగా వెళ్ళింది ఆయన పక్కకి. విన్నారా? ఏం నారదుడు చెప్పిందేనా? విన్నాను. మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్ట. పుట్టింట్లో యజ్ఞం జరుగుతుంది కదా, వెళదామా అని. పిలిచాడా అన్నట్ట. పిలవలేదని. పిలవని పేరంటానికి వెళితే చావుతో సమానం అన్నాడు. నిజంగా తర్వాత కూడా అదే జరిగిందండి. చావుతో సమానం అని అంటే యజ్ఞం చేయడం చాలా మంచిది కదా, యజ్ఞం చేసినప్పుడు పిలవకపోయినా వెళ్ళొచ్చు కదా అంటే, మనకు తెలియని వాళ్ళు యజ్ఞం చేస్తే పిలవకపోయినా వెళ్ళొచ్చు, కానీ బంధువులు యజ్ఞం చేస్తే పిలిస్తేనే వెళ్ళాలన్నట్టు. ఆయనగా ధర్మాలు చెప్పేది. అందుకు వెళ్ళరాదు అని చెప్పాడు ఆయన. వెళ్ళి తీరతా అని అన్నదిట. ఇద్దరి మధ్య చర్చ జరిగింది. వాడు నన్ను అవమానించాలని చేస్తున్నాడు తెలుసా అంటే, అది బుద్ధి చెప్పడానికి వెళ్తాను అన్నదిట. వాడు చెప్తే మారే బుద్ధి కాదు అని చెప్పాడు ఆయన. ఇద్దరు చాలాసేపు చర్చ చేశారు. ఆఖరికి శివుడు అన్నట్ట, ఎంతైనా దక్షపుత్రికవి కదా, నా మాట ఎందుకు వింటావు అన్నట్ట. ఇవే లీలలు. అంటే వాళ్ళు కూడా మనలాగే దెబ్బలాడుకుంటారనమాట అని కాదు ఇక్కడ. మనమేమైనా పోట్లాడుకున్నా మనకి ప్రళయం, ప్రపంచానికి ప్రళయం. వాళ్ళల్లో కోట్లాట్లు, ప్రపంచానికి రక్ష. వాటిని లీలలు అంటారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే వాటిని లీలా దృష్టి చూడాలి, మళ్ళీ కర్మ దృష్టిలు కావు ఇవి. అందుకే అంత చక్కటి మాటలో చూడండి, మనకి ఇవి చెప్తే భగవంతుడి దగ్గరైపోతాడు. అది ఆయన తత్వము, నిరాడంబరము, నిర్గుణము, నిరంజనము, కైవల్యము, అదే నువ్వు అని చెప్తుంటే చాలా బాగుందండి. రేపు మాత్రం రాకూడదండి అంటే. అవునా లేదా? మన ఋషులు ఏం చేశారంటే దాన్ని ఇంత అందంగా అందిస్తూ లాగుతున్నారండి. ఏమిటి ఋషులు? మన ఋషులు ఇక్కడ చూడండి. ఇక్కడ విషయం మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? వెళ్తాను గట్టిగా నిర్ణయించుకుంది. ఎప్పుడైతే నువ్వు దక్షుడి కూతురువి కదా అన్నాడో అప్పుడు అమ్మ ఆలోచించింది. ఇందులో సజెషన్స్ 2 ఉన్నాయి. ఒకటి, ఇకపై దక్షుడు కూతురుగా ఉండకూడదు, అది ఆవిడ నిర్ణయం.
ఎందుకంటే శివనింద చేసిన వాడి కూతురు అనే పేరు ముందొద్దు. రెండవది ఏమిటి అంటే నేను ఎవరిని నిజానికి ఆయన శక్తిని, నేను ఆయన నుంచి విడదీయరాని శక్తిని. లీలగా ఇప్పుడు వివాహం చేసి దగ్గర ఉండగానే నేను ఆయన నుంచి విడదీయరాని శక్తిని నన్ను మర్చిపోయి దక్షుడు కూతుర్ని అంటాడా ఆయన? కనుక నేను దక్షుడు కూతుర్ని కాను, అసలేమిటో నేను చూపిస్తాను అనుకున్నాడు ఇక్కడ. అనుకొని ఒక్కసారిగా అంతవరకు ప్రసన్నంగా సౌమ్యంగా ధవళకాంతులతో మెరిసిపోతున్న అమ్మ ఒక్కసారి ఆగ్రహంగా తన రూపాన్ని మార్చిందిరండి. నల్లని కాటుకు కొండలా మారింది. ఒక్కసారి శరీరం క్రమంగా పెరగడం ప్రారంభిస్తోంది. వెంటనే ఊగిపోతోంది శరీరం. జుట్టు విరబూసుకునుంది. భయంకరమైన నేత్రములు, 3 నేత్రములు, ఎర్ర నాలుగు బయటకు తీసిందట. తీసి ఊగిపోతూ ఉంటే హఠాత్తుగా మార్పు రాగానే శివుడు కూడా ఆశ్చర్యపోయాడు. చూడండి ఇక్కడ. ఎందుకంటే మామూలుగా పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు చిన్నపిల్లలు ఒక్కసారి అదిరిపోవడం సహజమే. ఒక్కసారి శివుడే ఆశ్చర్యపోయి ఆ భయంకరమైన మూర్తిని చూడలేక కళ్ళు మూసుకున్నట్ట. ఇదేమిటి, నేనేమిటో చెప్దామనుకుంటే నేను కళ్ళు మూసుకుంటున్నాడు అనుకుని ఒక్క అట్టహాసం చేసిందిట. ఆ ధ్వని విని తట్టుకోలేక శివుడు పారిపోయాడు అక్కడి నుంచి. ఎప్పుడైతే శివుడు కదిలి వెళ్ళిపోతున్నాడో ఆగు 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 అని చెప్తూ ఆయన ముందుకొచ్చి నిలబడింది ఆవిడ. అసలు ముందుకొచ్చి నిలబడగానే శివుడు ఆ రూపం చూసి భరించలేక ఒకవైపుకు తిరిగాడు. తిరగ్గానే అక్కడ మరొక రూపంతో కనబడింది ఆ తల్లి. ఆ రూపాన్ని కూడా చూసి నిలవలేక ఆ ప్రక్కకి తిరిగాడు. అక్కడ మరొక రూపంతో కనబడింది. ఇలా 8 దిక్కుల 8 రూపాలు గోచరించాయి. తాను ఆ తీవ్రతని భరించలేక పైకి వెళదాం అనుకున్నట్ట. పైకి వెళ్ళబోతుంటే పైన ఒక మూర్తి కనబడింది. అది కూడా చూసి తాళలేక క్రిందకి వెళ్ళబోతుంటే క్రింద ఒక మూర్తి కనబడింది. దాంతో భయచకితుడై శివుడు అక్కడే ఆగిపోయి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. ఆయన కూడా ఒక్కసారి తన స్థితికి తాను వెళ్ళి కుదుట పడి చూశాడు. చూసేటప్పటికి ఎదురుగా మాత్రం ప్రసన్నమైన ఒక మూర్తి కనబడుతుందండి. మహాసుందరమైన మూర్తి. ఆ సుందరమూర్తి ఎలా ఉందంటే అరుణాం కరుణా తరంగితాక్షాం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపా మణిమాది విరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. ఆ తల్లి కనబడింది ప్రసన్నమైన సౌమ్య రూపంతో. ఆవిడ కాస్త మాట్లాడడానికి బాగానే ఉంది. నువ్వెవరు, నా చుట్టూ ఉన్న వీళ్ళెవరు, ఇది అడిగాడు ఇక్కడ. స్వామి మర్చిపోయేవా నేనెవరో? నీ యొక్క సహజ స్వాభావికమైన శక్తిని నేను. నీ శక్తినే ఇక్కడ ఇన్ని రూపాలతో ఉన్నాం. మనం ఏం చేసినా లోకానికి అది లీల. ఇప్పుడు నా రూపాల పేర్లు చెప్తున్నాను విను అని ఒక్కొక్క రూపాన్ని ఆవిడ పరిచయం చేస్తోంది. మొదట నీకు కనిపించిన శక్తి ఆద్యాశక్తి. ఈవిడే కాళీ. అదిగో చూడక్కడ, ఈవిడ ఆద్యాశక్తి కాళీ. రెండవ శక్తి పేరు తార. వీటిని సిద్ధ విద్యలు అంటారు, వీటిని దశమహావిద్యలు అంటారు. ఈ స్వరూపాలను ఒక్కసారి నామాలు తరించుకుని తరించిపోదాం మనం ఇక్కడ. కాళీ, తార. ఇదిగో నేను చెప్తున్నా ఆమెను మూడవది త్రిపుర సుందరి. కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. మొత్తం 10 మహావిద్యలండి ఇవి. ఈ 10 మహావిద్యలు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంతో ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తూ దశ మహావిద్యలకి ఈ రూపానికి మంత్రం ఏమిటి, యంత్రం ఏమిటి, తంత్రం ఏమిటి, ఇవన్నీ నువ్వు చెప్పాలి. ఇది తల్లి చెప్పింది ఇక్కడ. దీన్ని బట్టి ఈ ఒక్క లీల వల్ల ఎంత ప్రయోజనం వచ్చిందో చూడండి. కాళీ, ఆ కాళీ మంత్రం ఏమిటి, తంత్రం ఏమిటి, యంత్రం ఏమిటి, ఈ 3 కలిపితే ఉపాసన. మంత్ర, యంత్ర, తంత్ర. ఇది తెలుసుకోండి ఇక్కడ. మనం తాంత్రికం అంటే నెగిటివ్ అనుకుంటాం. మనం సత్యనావ్రతం చేసిన తాంత్రికమేనండి అది. ఇక్కడ తంత్రము అంటే టెక్నికల్ నాలెడ్జ్ అంతే. పూజా విధానం, అర్చించే విధానానికి తంత్రము అని అంటారు. ఇంకోటి ఏం కాదు. ప్రతిదీ తంత్రమే. తంత్రం కానీ ఏమున్నది? యజ్ఞానికి మరొక పేరు తంత్రం. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేది ఇది తంత్రం. అది నిర్వచనం. పూజా విధాన పద్ధతినే తంత్రం అంటారు ఇక్కడ. కనుక కాళీదేవి, ఆమెకు సంబంధించిన మంత్రము, దానికి సంబంధించిన యంత్రము, పూజించవలసిన విధానము, ఉపాసనా పద్ధతులు, దీనికి తంత్రము. ఇదంతా 10 మహావిద్యలకి 10 తంత్రాలు ఉన్నాయి. ఈ 10 తంత్రాల జ్ఞానానికి నువ్వే గురువువి. ఎందుకంటే నా గురించి చెప్పాలంటే నువ్వు చెప్పాలి, నీ గురించి చెప్పాలంటే నేను చెప్పాలి. అందుకే శివజ్ఞానానికి నేను గురువుని, శివజ్ఞాన ప్రదాయిని. నా జ్ఞానానికి నువ్వు గురువు. అందుకే దశమహావిద్యలకి నువ్వే గురువువై శాస్త్రాన్ని ఏర్పరచు. అలా ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క శాస్త్రం ఉందండి. దశమహావిద్యా శాస్త్రములు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటే వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మన దక్షిణాపథంలో 3వ విద్య ఎక్కువగా వ్యాపించింది. అదే శ్రీ విద్య అని చెప్పబడుతూ మనం చదివే లలిత ఇత్యాదులన్నీ శ్రీ విద్యల అంగములు. ఇంకా మిగిలిన 9 తెలియాలంటే ఆ శాస్త్రంలో చాలా లోతైనవి. అస్సాం, బెంగాల్ మొదలైన ప్రాంతముల యందు దశమహావిద్యలు వ్యాప్తి. పశ్చిమ బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో ఆది విద్య అయినటువంటి కాళీ విద్య. కాళీ విద్య అనగానే అమ్మో భయం అండి అంటాం. ఆలోచిస్తే తెలుస్తుంది. కాలం ఎప్పుడైనా భయం. ఆలోచించకపోతే కాలం, ఒక్కసారి కాలాన్ని ఆలోచించింది, దాని ఇన్ఫినిటీ కాలము
ఏమిటి ఎంతకాలం అని ఆలోచిస్తూ ఒళ్ళు వణుకుతుంది మనకి. ఇక్కడ ఆలోచించట్లేదు కనుక హాయిగా గడిపేస్తుంది. ఇగ్నోరెన్స్ ఈజ్ ది బ్లిస్ అని. ఆలోచిస్తే కాలమే భయం. ఆలోచించండి ఒక్కసారి. ఖాళీ అంటే ఏమిటి? ఆవిడ నోరు తెరిచింది అనుకోండి, ఎప్పుడు ఆవిడది ఓపెన్ మౌత్, తెలుసు కదా, అందుకే నాలుగు ఎప్పుడు బయటపెట్టి ఉంటుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? కాలం ఎప్పుడూ ఓపెన్, మింగుతూనే ఉంటుంది కాలం. నిన్న మింగింది, నేడు మింగింది, రేపు మింగుతుంది. కనుక కాలో జగద్భక్షక, కాలస్వరూపమే కాళీ. ఇది అర్థం చేసుకోవాలి. కానీ హిందువులకు కాళీ దేవత కాదు. టైం అనేది ఎవరికి ఉందో వాళ్ళందరికీ దేవతే, తెలుసుకోండి. ఇక్కడ కాలాన్ని ఒక అమ్మగా దేవతగా దర్శించినటువంటి మహాశక్తి హిందువులది, అది తెలుసుకోవాలి. ఇక్కడ కాలస్వరూపమే. అందుకే నల్లగా ఉంటుంది కాలం. ఎందుకయ్యా నల్లగా ఉంటుందంటే అంతు పట్టదు కనుక. ఆ మధ్య నేను పసిఫిక్ చూశానండి. చూసినప్పుడు చాలా నీలంగా కనబడింది. అక్కడ వాళ్ళని అడిగారు, ఏంటి ఇంత నీలంగా ఉన్నది అంటే, దాని బ్లూ కలిపినట్టుంది. కాదయ్యా ఇక్కడ డెప్త్ ఎక్కువ దానికి, కాబట్టి నీలంగా ఉంది అని చెప్పారు. ఓహో, అందుకే మా కృష్ణుడు కాళీ నీలంగా ఉంటారనిపించింది నాకు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ విస్తారం ఎక్కడ ఉంటుందో దాని వర్ణం. అందుకు ఆకాశం నీలంగా ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఏ వర్ణము లేదని. కనుక అంతు పట్టని ఒక అనంతత్వానికి సంకేతమే కాలవర్ణం. ఒక్కొక్క దేవత గురించి ఆలోచించండి. కొబ్బరికాయ కూడా దండం పెట్టడమే కదా, ఆలోచిస్తే తత్వం అర్థమవుతుంది. కాలతత్వాన్ని మనం తల్లిగా ఉపాసన చేసి తత్తత్వాన్ని కూడా అధిగమించగలగాలి. ఇక్కడ అది చూపిస్తున్నాడు. ఇక్కడ అందుకే కాలతత్వం అలా గోచరిస్తుంది అక్కడ. ఇంకా అర్థం కావాలంటే రామకృష్ణ పరమహంస పాదాలు పట్టుకుంటే అర్థమవుతుంది. కాళీ ఆజ్ఞా విద్య కాళీ. ఒక విద్య తర్వాత ఒక విద్య ఎందుకు పెట్టారని చెప్పాలంటే అది ఒక పెద్ద సబ్జెక్టు. దానికి ఒక పూట సరిపోదు. ఒక్క దశమహావిద్యలే 10 రోజులు చెప్పుకోవాలి. కానీ మొత్తం దశమహావిద్యలు అమ్మవారు ఒక్కసారి చూపించారు. ఒక్కొక్క విద్యకు ఒక్కొక్కటి. సృష్టిలో ఒక భయంకరమైనటువంటి ఉగ్రత్వం ఉంటుంది, సౌమ్యత్వం ఉంటుంది. సృష్టి యొక్క లక్షణం ఇది. సృష్టి అంటే శక్తేగా. ఆ సూర్యభగవానుడు వర్షాకాలంలో కానీ మబ్బులో వర్షం కురిసి ఒక్కసారి వచ్చాడు అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది మనకి. ఆ సూర్యభగవానుడు ఈ సీజన్లో ఒక్కసారి తీవ్రంగా కనబడితే మన ఒళ్ళు వణకదు. అదే సూర్యుడు, అదే జలము. వర్షం పడకపోతే బాధ, అతిగా కురిస్తే మరో బాధ. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తిలో 2 కోణాలు మనం చూస్తున్నాం. ఒకటి తీవ్రము, ఒకటి సౌమ్యము. అవునా లేదా? ఆ 2 శక్తులు అమ్మవారే. ఒక మహానది జలపాతమై దూకుతున్నప్పుడు ఒక భయం కలుగుతుంది. అది దూకి సెట్ అయి మళ్ళీ ప్రశాంతంగా మైదానాల్లోకి వచ్చినప్పుడు నెమ్మదిగా అక్కడ అంత దూకితే కానీ ఇక్కడంత నిదానం లేదే. ఒక జలపాతంలోనే మనం ఇన్ని రూపులు చేస్తున్నప్పుడు ఆ శక్తిపాతంలో, శక్తి ప్రవాహంలో కూడా అన్ని రూపాలు చూడాలి. అందుకే శక్తిలో ఉగ్ర రూపాలు ఉంటాయి, సౌమ్య రూపాలు ఉంటాయి. ఉగ్రమైన అమ్మే, సౌమ్యమైన అమ్మే అని తెలుసుకున్న వాడికి ఆ 2 రూపాలు అమ్మలా అనుగ్రహిస్తాయి. ఇది తత్వం తెలుసుకుంటే. అందుకే అమ్మ యొక్క త్రిపుర భైరవి రూపం ఉంది, త్రిపుర సుందరి రూపం ఉన్నది. భైరవి ఉగ్ర రూపం, సుందరి సౌమ్య రూపం. సృష్టిలో ఉన్న సౌమ్యమైనటువంటి కారుణ్యాది రూపములు త్రిపుర సుందరి. పైగా ఒక తత్వం ఉపాసించినప్పుడు మిగిలిన 9 అందులో కలుస్తుంటాయి. అది చిత్రం అండి, చాలా విశేషమైన అంశం. అవన్నీ చెప్పాలంటే ఇక సూక్ష్మమైన మర్మాలు ఉంటాయి ఇక్కడ. అలాగే శ్రీ విద్యలు అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటే మిగిలిన కాళీ విద్య 9 విద్యలు మరొక రూపంలో అందులో దాగి ఉంటాయి. కనుక ఒక విద్యలో మిగిలిన 9 దాగి ఉంటాయి. ఇది ప్రధానంగా మనం ఉపాసిస్తున్నది ఒకటి కనిపించిన అంతర్లీనంగా మిగిలిన 9 ఉంటాయి. ఇలా 9 విద్యలు, వాటి తత్వములు, వాటి ప్రయోజనములు ఈ శాస్త్రము నువ్వేర్పాటు చేయాలి. ఇది తల్లి చెప్పినది ఇక్కడ. అంటే మొత్తం మీద వీళ్ళిద్దరి యొక్క ఆ సంభాషణ మనకి దశమహావిద్యల యొక్క విద్యకి ఆవిష్కారమై మనల్ని తరింపజేసే శాస్త్రం లభించింది. ఇది నువ్వు తయారు చేయు అని ఎప్పుడైతే శివునికి చెప్పిందో శివుడు సంతోషించి, అందుకే వీటన్ని గురువు ఆయనండి. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి అంటే గురుస్వరూపం. శివుడు గురుస్వరూపుడై ఈ విద్యలన్నీ మనకిచ్చాడు అని చెప్పి ఈశాన సర్వ విద్యానామ నమస్కారం చేసుకొని దశమహావిద్యల యొక్క దివ్య గాథను విన్నాం. ఈ దశమహావిద్యలు మనల్ని అనుగ్రహించుగాక. ఇందులో వీటన్నిటికీ రూపాలు మనం చూసేటప్పుడు కూడా కొన్ని సంకేతార్థాలు ఉన్నాయి. ఈ సంకేతార్థాల గురించి మనం తెలియక ఏమిటి ఉగ్రము, ఏమిటి తీవ్రము అనుకుంటూ ఉంటాం. కొన్ని స్వరూపాలు శివుడి మీద నిలబడ్డట్టు అమ్మవారు కనబడతారు. ఎందుకు అలా నిలబడ్డారనేది మరో కథ ఈ మిగిలిన 5 రోజుల్లో మనం చెప్పుకుందాం. అలాగే చిన్నమస్త అని ఒక దేవి ఉంటుంది. ఉదాహరణకు ఇది ఒక్కటి. చిన్నమస్త ఎలా ఉంటుందంటే తన శిరస్సుని తానే ఖండించుకుని ఒక చేతితో పట్టుకుంటుందండి శిరస్సుని. ఆ తెగిన కంఠం నుంచి 3 రక్తధారలు వస్తూ ఉంటాయి. మధ్యలోంచి వచ్చిన రక్తధార ఈ మధ్యలో ఉన్న శిరస్సు తాగుతూ ఉంటుందిట. ఇటు అటు ఉన్న 2 ఉన్నారే, వాళ్ళు కింద నుంచి వస్తున్న 2 రక్తధారల్ని 2 తాగుతూ ఉంటారట. ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుంది? హిందూ దేవతలు చాలా భయంకరమండి. బ్లడ్, పుర్రెలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇది ఒక చాలా బాధాకరమైన అంశం. అబ్బా పుర్రెలు ఏమిటండి, పుర్రెంటే నాకు చాలా అసహ్యం ఒక ఆవిడ. ఆ మాట పుర్రెతోనే చెప్తున్నావు తల్లి ఏం చెప్పాల్సి వచ్చింది. ఆ పుర్రె లేకపోతే వస్తుందండి ఇక్కడ.
ఇందులో అంతరార్థం, యోగపరమైన అర్థం ఉంది. ఇది తెలియాలి. ఒకప్పుడు పైన చూసి అందరూ కూడా ఏమిటి తంత్రాలు, ఏమిటి యంత్రాలు అని అవమానించిన రోజుల్లో బాబు దానిలో బోలుడంత ఫిలాసఫీ ఉందని ప్రపంచానికి చెప్పిన వాళ్ళు 19వ శతాబ్దపు మధ్య భాగంలో జాన్ వుడ్రాఫ్ ఆయన చెప్పాడు. మొట్టమొదట కుండలిని యోగం, దశమహావిద్యల మీద మొట్టమొదట వాయిస్ ప్రపంచానికి వినిపించాడు ఆయన. అప్పటి వరకు హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని అవమానించాలని చూస్తూ అవమాన దృష్టితో మాట్లాడుతున్న పాశ్చాత్యులకు అప్పుడు కళ్ళు విచ్చుకున్నాయి. కుండలిని శక్తి యొక్క విశేషాలని ఇలా దేవతల రూపంగా వీళ్ళు దర్శించే ఉపాసన ద్వారా కుండలిని జాగరణపరుచుకుని యోగులయ్యారు. అందుకే దశమహావిద్యలకి యోగశక్తికి సంకేతం ఉంది. అందుకే ఇందుకు ఉదాహరణలో చెప్పాము. ఇక్కడ యోగము అన్నీ చెప్పబడతాయి, ఉపాసనలు చెప్పబడతాయి ఇక్కడ. అంతేకాదు ఇటీవల కాలంలో దశమహావిద్యల గురించి రమణ మహర్షి అనే ఒక మహాత్ముని మనకు తెలియజేసినటువంటి కావ్యకంఠ గణపతి ముని దశమహావిద్యలను తాత్వికాంశమని చెప్పారు. ఎందుకంటే మధ్యలో కొందరు తయారయ్యి ఉపనిషత్తులు, వేదాలు గొప్పవండి, ఈ పురాణాలు, తంత్రాలు తరువాత వెనుక కువిమర్శ ప్రారంభిస్తే వాళ్ళని ఖండిస్తూ ఉపనిషత్ విద్యలకి దశమహావిద్యలకి సమన్వయం చేస్తూ అద్భుతమైన సూత్రములు రచించాడు సంస్కృతంలో మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆయన తాత్వికమైన రహస్యాలు చెప్పాడు అక్కడ. ఈ చిన్న మస్తా విద్యలు, చిన్న మస్త తన మస్తకం తన పట్టుకుందిట తీసి. ఇందులో ఉన్న అంతరార్థం ఒకసారి చూస్తే ఇడా, పింగళ, సుషుమ్న అనే 3 నాడుల ద్వారా ఆ ప్రాణశక్తిని ఉద్బుద్ధం చేసినప్పుడు లభించేటువంటి దివ్యమైనటువంటి ఆ శక్తి, అమృత శక్తిని ఈ శరీరంతో సంబంధం తెగినటువంటి సహస్రారం ద్వారా అందుకుంటాడు ఇక్కడ. అందుకే తెగిన శిరస్సు దేనికి సంకేతం అంటే ప్రపంచబంధం విడిచిపెట్టినటువంటి సహస్రార చక్రానికి ఇటు అటు 2 పానం చేస్తున్నట్టు ఇడా, పింగళ నాడులు చూడండి ఇక్కడ. ఇంత అద్భుతమైన అంశాన్ని, ఒక యోగ స్వరూపాన్ని దేవతారూపంగా చూపిస్తూ దానికంటూ మంత్రము, యంత్రము చేశారు. ఇది దీ శక్తిని ప్రచండ చండీ విద్య అని అంటారు. ఇది వైశ్వానర విద్యను ఉపనిషత్తులో చెప్పబడుతుందట. వజ్రవైరోచనీ విద్య అని దీని మరొక పేరు. ఈ ఉపాసనా రహస్యాలు కావ్యకంఠ గణపతి ముని చేసి చూపించాడు మనకి. చూపించడమే కాదు, ఈ సంబంధమైన శక్తే జమదగ్ని రోహిణి పురాణ కథలో ఉందట. జమదగ్ని రేణుక తల్లి తలను నరికివేయడం అనే కథలో కూడా ఇదే రహస్యం దాగి ఉందని ఒక యోగ రహస్యాన్ని చూపిస్తాడు మనకి ఇక్కడ. దానికి సంబంధించిన క్షేత్రాలు భారతదేశంలో చాలా ఉంటాయి. అమ్మవారు కేవలం శిరస్సుగా ఆరాధింపబడుతున్న పడైవీడు మొదలైన క్షేత్రములు తమిళనాడులో ఉన్నవి. మరికొన్ని చోట్ల రేణుక ఉపాసన చాలా ఉన్నది, విశేషమైన అంశం. మొత్తానికి దశమహావిద్యలు, యోగ రహస్యాలు, విశ్వ విజ్ఞాన రహస్యాలు, అంత అద్భుతమైన సంకేతాలు ఉన్నాయి. దశమహావిద్యల పేర్లు తలంచుకుంటే చాలా మనం ధన్యులమైపోతాం. అమ్మవారి రూపాలివి. ఇదే సిద్ధ విద్య, సిద్ధమాత అని చెప్పబడుతున్న సిద్ధ విద్యలవి. వీటికి మహావిద్యలని, సిద్ధ విద్యలని పేరు. మహావిద్య అంటే బ్రహ్మ విద్యను మహావిద్యలు అన్నారు. వీటిని మహావిద్యలు అన్నారంటే ఇవి కూడా బ్రహ్మ విద్య యొక్క స్వరూపాలే అని చెప్పడం ఇక్కడ. అందుకు ఒక్కసారి 10 నామాలు మనసారా అనుకుందాం. కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. ఇందులో సృష్టిలో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 పవర్స్ ఉంటాయండి. అందులో ఆ తల్లి సౌమ్యంగా ఒక సువాసన స్త్రీలో ఎలా ఉంటుందో, ఒక వితంతువుల చేట పట్టుకుని చీపురు పట్టుకుని ఉంటుంది ధూమావతి రూపం. ధూమావతి ఆరాధన చేస్తే మన కర్మక్షయం జరుగుతుంది. ఎంత అద్భుతమైన విషయం అండి. వీటన్నిటి సంకేతాలు చాలా చాలా మనకు కనబడుతూ ఉంటాయి. మొత్తానికి అమ్మవారి బహురూపాలను మనం ఇక్కడ భావన చేస్తాం. ఆ తర్వాత పరమేశ్వరుడు సంతోషంగా వీటి శాస్త్రములన్నీ నేను రచిస్తాను అన్నాడు. ఎప్పుడో ఈ మొత్తం 10 మూర్తులు కలిసి ఒక్క మూర్తిగా అయి సతీదేవిగా నిలబడి ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా అని అడుగుతుందండి. ఇంత జరిగేకి ఇంక వెళ్ళడం గురించి ఇంకేమంటాడు? సరే బయలుదేరన్నాడు. ఆ బయలుదేరినప్పుడు ఎలా అంటే సింహాలు పూంచిన రథం మీద బయలుదేరింది తల్లివారు. సింహాలు పూంచిన రథం. ఆ రథంలో అమ్మవారు వెళ్తున్నారు. అససింహవాహిని కదా, రథానికి సింహాలు ఉన్నాయి. పైగా కొంతమంది గణములు కూడా అమ్మవారితో పాటు బయలుదేరారు. తిన్నగా తల్లి చేరుకున్నది దక్షుడు చేస్తున్న యజ్ఞవాటిక వద్దకు. ఎప్పుడైతే అమ్మవారు వెళ్తున్నాడు, మహా కోపంగా కూడా ఉంది కదా, దిగి వేగంగా లోపలికి వెళ్ళిందిట. ఆవిడ అలా వెళుతూ ఉంటే ఇటువైపు దేవసభ, అటువైపు బ్రహ్మసభ, ఉభయుల్లో భయం కలిగింది. దేవసభ అంటే దేవతలందరూ ఒకవైపు ఉన్నారు, బ్రహ్మసభ అంటే ఋషులందరూ ఒకవైపు ఉన్నారు. ఈ దేవసభ, బ్రహ్మసభ వాళ్ళు ఉభయులు చూస్తూ ఉండగా అక్కడ ఒక ఖాళీగా ఉన్న సింహాసనం మీదకి వెళ్ళి కూర్చుంది అమ్మవారు. వెంటనే భక్తితో దేవసభయును బ్రహ్మసభయు, ఉభయ సభలు కూడా మౌళులందున అంజలులు చేర్చే 2 చేతులు దోయిలించి తలపై పెట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసుకున్నారు. అమ్మవారు అక్కడ కూర్చుని ఉన్నారు. వెంటనే దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. కోపంతో వచ్చిందని పోల్చుకుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఇక్కడ, హరుడ మంగళవేషుడౌనకాడో చెప్పు. నువ్వు కోపంతో చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు తెలుసులే. ఇంతకుముందు ఎవరో కొందరు ముసలాళ్ళు కూడా తిట్టిపోయారు నన్ను.
శివుణ్ణి రప్పించలేదు, అదే కదా నీ కోపం. నేను రప్పించకపోవడంలో తప్పేముందో నువ్వే చెప్పు. హరుడు అమంగళవేషుడవున కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నిన్నేమి చెప్ప. చూసారా, పద్యానికి అర్థం చెప్పక్కర్లేదు, అంత అందమైన పద్యం రచించారు శ్రీనాథ మహాకవి. నమస్కారం చేసుకుందాం. హరుడ మంగళ వేషుడవున కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నిన్నేమి చెప్ప. ఇటు చూడు ఇందరు ఇంతొప్పియున్నవారు అఖిల భూషణ భూషితాంగులగుచు. ఒక్కసారి చూడు వీళ్ళందరూ ఎంత బాగా అలంకారాలు వేసుకున్నారో. ఏదో దృష్టి వీడి దౌర్భాగ్య దృష్టి. ఇదే అలంకారాలు పెట్టుకున్నట్ట, బంగారం పెట్టుకున్నట్ట, ఎంత బాగున్నారో చూడండి. ఏంటి వీడికి అవే కావాలట. ఇటు చూడు ఇందరు ఇంతొప్పియున్నవారు అఖిల భూషణ భూషితాంగులగుచు. తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము అరకంట చూడడే నరిగినప్పుడు. చూసారా తెలుగు పలుకుబడి ఎంత మధురంగా ఉంది ఇక్కడ. తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము, తన రూపానికి తోడు గర్వం కూడా. అరకంట చూడడు ఏ నరిగినప్పుడు. పైగా నా పెండ్లి కొడుకులందేపాటి వాడు తాను. నాకున్న అల్లుళ్ళలో ఎంత చెప్పు, ఒకడు చంద్రుడు, ఒక అగ్ని, అబ్బా ఎంత గొప్పగా ఉన్నారు. నా పెండ్లి కొడుకులందేపాటి వాడి తాను, ఏల రప్పింతు నేనిట్టివాడి. నీవు వచ్చితే మేలయ్యి ఇంతే చాలు. అతడు రాకున్న కొదవలేదంశమైన తాను భిక్షా కపాలంబు దాల్చి వచ్చి పడ్డు సేయుటకుంటే రాకుండా డొప్పు. నిన్ను ఎందుకు పిలవలేదంటే, నేను పిలిస్తే ఆయనతో పాటు వస్తావు, అందుకు పిలవలేదు. మంచి పని చేసావు, ఆయన అక్కడ వచ్చి నువ్వు వచ్చావు, నాకు ఇదే కావాలి. ఇక్కడ ఆయన వచ్చాడు అనుకో, శోభ ఏమిటి చెప్పు. తాను భిక్షా కపాలంబు దాల్చి వచ్చి పండు సేయుట కంటే రాకుండు తప్పు. భిక్షాపత్ర పట్టుకొచ్చు వచ్చే కంటే రాకపోవడమే చాలా మంచిది. నువ్వు వచ్చావు, చాలా సంతోషం. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి నీకోసం పట్టు చీరవన్నీ పెట్టించాను అన్నట్టు. వెంటనే తల్లి లేచి మాట్లాడుతుందండి. ఏమి పద్యం ఇస్తున్నాడో శ్రీనాథుడు చూడండి ఇక్కడ. ఆహా లెస్స వివేకమే, ఆహా లెస్స వివేకమే, పురహరుండాశించియున్నాడు నీ స్వహాకారం. శంభు బాసియట నీ సత్రంబు నందేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. ఎంత చక్కగా చెప్తుంది ఇక్కడ. ఆహా లెస్స వివేకమే, 3 మాటలు 3 శూలాల్లో గుచ్చుకుంటాయండి. ఆహా లెస్స వివేకమే, పురహరుండాశించియున్నాడు నీ స్వాహాకారం. స్వాహ ఇంద్రాయ స్వాహ అని అంటుంటే నన్ను ఎక్కడ స్వాహ అంటావు అని ఆశగా ఎదురు చూస్తున్నాడు అనుకున్నావా పరమేశ్వరుడు? మనం భగవంతుడికి పూజ చేయడం వల్ల భగవంతుడికి ఉపకారం కాదు. పురహరుండి ఆశించి ఉన్నాడు నీ స్వహాకారము. శంభు బాసి ఇట నీ సత్రంబునందు ఏను మృష్టాన్నంబు భుజింపవచ్చి తిని. తెలుగు పలుకుబడి తెలిస్తే ఈ మాట ఒళ్ళు పులకిస్తుందండి. అంత బాగా రాశాడు శ్రీనాథుడు. ఎందుకంటే భాష మాట్లాడితే సరిపోదు, భాషతో బతకాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భాషతో బతికితే భాష అందం తెలుసు. ఎంత అందమైన భాష. సత్రం అనే మాట మన పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు మర్చిపోయి ఉంటారు, అమ్మా నాన్నగారు వాళ్ళు అందరూ వాడేవారు. సత్రం కూడు మఠ నిద్ర అని మాట ఉండేది. సత్రం అని ఎక్కడ దిక్కు దివాణం లేకపోతే సత్రం అంటారు. అమ్మవారు ఎంత పద, అది శ్రీనాథుడి కవిత్వంలోనే అందం ఉంది. ఇది ఇంకో భాషలో ట్రాన్స్లేట్ చేసినా రాదండి. ట్రాన్స్లేషన్తో మీనింగ్ ఇవ్వగలమని ఫీలింగ్ ఇవ్వలేము. ఫీలింగ్ అంత గొప్పది ఇక్కడ. ఫీలింగ్ ఉంది అంత గొప్ప. ఫీల్ అర్థం కావాలంటే భాషతో బతకాల, భాష పలుకుబడి తెలియాలండి ఇక్కడ. శంభు బాసి అంటే శంభుడిని విడిచిపెట్టి ఇట నీ సత్రంబునందు ఏను మృష్టాన్నంబు భుజించవచ్చి తిని. నీ సత్రంలో పిండి వంటలు తినడానికి వచ్చాను అనుకున్నావా? అంది ఇక్కడ. ఈ సత్రంలో అనే మాట తెలుగువాడి మాట్లాడితే ఇంకెవడు మాట్లాడు. ఇక్కడ యాప్ట్గా ఎలా పెట్టాడంటే శ్రీనాథుడు, సత్రము అంటే యజ్ఞం అని అర్థం. మరొక అర్థం చూడండి ఇక్కడ. కర్తు సత్రం సతాంగతి. సత్రం అంటే యజ్ఞం. అందుకు నీ సత్రంబునందు అంటే నీ యజ్ఞంలోనే వస్తున్నది. దిక్కు దివాణాలు లేని చోటు అని అర్థం కూడా వస్తుంది. ఎంత అందంగా వేశాడు చూడండి. అది మన శ్రీనాథుడు. అందుకో శ్రీనాథుడు ఒక పోతన పుట్టిన భాషలో పుట్టడం మనది. అంత అందంగా చెప్తున్నాడు. శంభు బాసియిట నీ సత్రంబునందేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తిని. ఈశ్వర ద్రోహం వేటికి చేసేదంచు హితబుద్ధులు చెప్పగా వచ్చి తిని. ఎందుకు వచ్చానంటే తిండి కోసం రాలేదు. ఈశ్వర ద్రోహం ఎందుకు చేస్తావరా అని బుద్ధులు చెప్పడానికి వచ్చాను. శివుడంటే ఏమనుకున్నావు? శివుడు దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు. శంభు వేరు చేసి సాగింపవచ్చినే క్రియలు వెర్రివేలవైతి చెప్పుమా. ఎంత చక్కగా చెప్పింది. శివుడే దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు. అంతేకాదు, వినవే శ్వేతాశ్వతరు ఉపనిషత్తు చెప్తున్న మాట ఏమిటి? అనిలాశిధరుడు ప్రేరితము కారితము. ఈశ్వరుడే సర్వ జగత్తుకి సర్వకర్మలకి ప్రేరకుడు, కారకుడు, కర్మఫలప్రదాత. 3ను ప్రేరకుడైనా కారకుడైనా ఫలప్రదాత అయినా అని శాస్త్రము చెప్తూ ఉంటే శాస్త్రాన్ని కాదు నీ పని చేస్తావా? శంభు వేరు చేసి సాగింపవచ్చిన క్రియలు
శివుణ్ణి విడిచిపెట్టి ఏ పనైనా చేస్తే ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి చేసిన క్రియకి ఫలితం ఏముంటుంది చెప్పు. మరి అతడు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఉపనిషత్తులు దొంతరులు దండకంలా ప్రవహిస్తున్నాయండి శ్రీనాథుడి కవిత్వంలో. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడాతండు స్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులన్ కృత్యముల్ గాగా లోకంబులన్ పట్టి పాలార్చు రుద్రుండి విశ్వాదికుండంచు ఆమ్నాయ సంఘాతమామ్రేడిత ప్రక్రియంతోరమయ్యాతనించెప్పు. సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు అనంతంబు శాంతంబు కూటస్థమత్వ ప్రతిష్టంబు అఖండంబు సత్తద్వితీయం వచించేకమానంద మాధ్యంబ వేద్యంబు దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు తత్తత్వమున్ వేద వేదాంత విద్యా మహావాక్య మీమాంసహంసులు విచారిత్తు రజ్జాత్మయోగంబునన్. ఈ ఒక్క గుంపు బయటకు తీస్తే సాధనపరమైన అంశములు ఎన్ని చెప్తున్నాడు చూడండి. అందుకే ఆ ఘట్టంలో మాటల్లో తత్వం చెప్తున్నాడు. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడు. ఆత్మావా అరే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య తైత్రీయ ఉపనిషత్తు మంత్రం అక్కడ చూపిస్తున్నాడు చూడండి. రచించిన వాడు శ్రీనాథుడు అంటే సామాన్యమైన కలికాడండి, ఎవరిని బాకుడు కాదు, ఒక మహర్షి. అంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మావా అరే ద్రష్టవ్య, ఓ జీవుడా నువ్వు చూడవలసింది, వినవలసింది, అనవలసింది, అనుకోవలసింది, మననం చేయవలసింది ఏమనుకున్నా ఒక్కటే పరతత్వం. ద్రష్టవ్య అంటే చూడవలసింది, చూడవలసిందంటే కాన్సన్ట్రేట్, అది ఇక్కడ దృష్టి దాని మీద పెట్టు. ద్రష్టవ్య శ్రోతవ్య, వినవలసింది అదే, ఇప్పుడు మనం చేస్తున్నది అదే, మంచిదే. అంటే ఇవాళ ఒక్కరోజు మనం శ్రోతవ్య చేసాం, వినవలసింది అనమాట. ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య అంటే దృష్టి పెట్టు, శ్రవణం చేయి, మననం చేయి. నిధిధ్యాసితవ్య నిలుపుకో. ధ్యానానికి నిధిధ్యాసనకి చిన్న తేడా ఉందిట. ధ్యానం అంటే మెడిటేషన్, నిధిధ్యాసనం అంటే రియలైజేషన్. అందమైన మాట చూడండి ఇక్కడ. మరి అతడంటే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఏమనుకుంటున్నావు? శివుడు అంటే పరబ్రహ్మమే నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడు. ఆ పరమేశ్వరుడే ఆతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యముల్ గాగ లోకంబులను పట్టి పాలార్చు రుద్రుడు. ఆ పరమేశ్వరుడే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాన్ని 5 పనులు చేస్తూ ఉంటాడు. దీన్నే మనం పంచకృత్య పరాయణ అని లలితా సహస్రనామాలు చదువుతున్నాం. సృష్టి స్థితి లయ అందరికీ తెలుసు. మరో 2 పనులు ఉన్నాయట, తిరోధానము అనుగ్రహం. అంటే సృష్టి లయించిపోయింది, లయించి ఎక్కడికి పోయిందా? ఇవాళ సూర్యుడు అస్తమించాడు, ఎక్కడికి పోయాడు? మళ్ళీ పొద్దుట వస్తున్నాడు. కనిపించకుండా పోతే తిరోధానం, మళ్ళీ కనిపిస్తే అనుగ్రహం. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక సృష్టి స్థితి లయలు, దాని తర్వాత తిరోధానం. సృష్టి అంతా ఎక్కడికో పోతుంది, అదే సంహారం. ఒక చోట చక్కగా కూర్చోబెడతాడు ఆయన, మళ్ళీ సృష్టి ఆరంభంలో తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడంటే ఇదివరకు సృష్టి యొక్క కర్మ బీజములను అనుసరించి మళ్ళీ సృష్టి చేస్తాడట. అలా వాటిని అనుసరించి గ్రహిస్తాడు కనుక అనుగ్రహం అన్నారు ఇక్కడ. దీని పని తిరోధానం, మరుగుపరచుట, అనుగ్రహం. ఇది ఒక అర్థం అండి. మంచి విజ్ఞులు ఉన్నారు కానీ కొంచెం లోతుకు వెళ్ళాలని నాకు సరదా పుడుతుంది. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ 5 చెప్పాం కదా. దీనికి మరొక అర్థం ఉంది, తిరోధాన అనుగ్రహాలకు చూడండి ఇక్కడ. తిరోధానము అనుగ్రహము అంటే బంధము మోక్షము అని అర్థం. అంటే సృష్టిలో ఇంకా మోక్షం పొందడానికి అర్హత లేని వాళ్ళని మళ్ళీ పుట్టించి మరణింపజేసి మళ్ళీ కర్మలు అనుభవింపజేస్తూ తిప్పుతూ ఉంటాడట. యోగ్యులైన వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాడట. 2 ఆయన చేతిలోనే ఉన్నాయి, బంధమైనా మోక్షమైనా. ఆయన చేతిలో నేను ఇష్టానుసారం చేయడు, పద్ధతి ప్రకారం చేస్తాను. ఇది ఎలాంటిది అంటే బాగా అర్థం కావడానికి అందమైన విషయం చెప్పచ్చు ఇక్కడ. సుందరకాండ చెప్పినప్పుడు చెప్పేమో లేదు, అప్పుడు వచ్చిందో లేదో తెలియదు, మరోసారి చెప్పుకుంటే తప్పేమీ లేదు. ఒక ఆవిడ గారెలు కదా అమ్మ చెప్తున్నారు. ఆ గారెలు వేస్తున్నప్పుడు మొట్టమొదటి గారెలు వేస్తారు, తర్వాత గారెలు తీసేస్తుంది ఆవిడ. ఎవరు వేయమన్నారు, ఎవరు తీయమన్నారండి ఆవిడని? ఏ గారెలు తీస్తుంది? వేగనవి మరోసారి వేగిస్తుంది. కానీ వేగిన గారెలు బయట తీయడం అంటే మోక్షం, వేగన గారెలు వేయించడం అంటే బంధం. అంటే బంధమోక్షాలు అర్థం కావాలంటే గారెలు తీసుకురావాల్సిందే. ఈ ఒక్క కథతో మనం పంచకృత్యాలు అర్థం చేసుకోగలం. మంచి మాట చెప్పారు, సంతోషం. బాగా విన్నవాళ్ళు ఆత్మీయులు ఉన్నారు, అది సంతోషం. అలాంటి వాళ్ళ దగ్గర ఇంకా హాయిగా చెప్పుకోవచ్చు. సరే, మొత్తం మీద పంచకృత్యాలకు అర్థమైపోయింది కదా. పంచకృత్యాలు ఆయన పనే అన్నాడు ఇక్కడ. పంచకృత్యాలు చేసినప్పుడు ఆయనకి 5 పేర్లు: బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఇది 5 పేర్లతో. అందుకే జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యముల్గాగ లోకంబులను పట్టిపాలార్చు రుద్రుండు విశ్వాధికుండంచు ఆమ్నాయ సంఘాతం ఆమ్రేడిత ప్రక్రియ తోరమై యాతనించపు. ఎంత అందంగా చెప్పాడు. ఆమ్నాయ సంఘాతము అంటే వేదములకు ఆమ్నాయముని పేరు ఎందుకు వచ్చిందంటే నిరంతరం వల్లి వేయాలట.
వల్లె వేయకపోతే వేద విద్య నిలవదు. అలాంటి వల్లె వేసే వేదాలే మాటి మాటికి ఆమ్రేడిత ప్రక్రియన్. ఆమ్రేడిత ప్రక్రియ అంటే చెప్పింది చెప్పడం, మాటి మాటికి చెప్తున్నాయి. ఏమని? విశ్వాధికుండంచు, విశ్వాధికుడు శివుడు అనే విషయాన్ని వేదములు మాటి మాటికి చెప్తున్నాయి అని. ఎక్కడ చెప్పాయి? శ్రీనాథుడు ప్రమాణం లేకుండా చెప్పడండి. అందుకే పదం ఎంత బాగా వేశాడంటే రుద్రుండు విశ్వాధికుండంచు. సరిగ్గా ఇది పట్టుకుని వేదంలోకి వెళ్తాం, ఎక్కడ దొరుకుతుందో. వేదంలో యజుర్వేదానికి సంబంధించిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ మంత్రం మనకు కనబడుతుంది. విశ్వాధికో రుద్రో మహర్షి, విశ్వాధికో రుద్రో మహర్షి. అది యథాతథంగా తెచ్చిపెట్టాడు ఇక్కడ చూడండి. దాన్ని బట్టి ఎంత పరిశీలన. అంతేకాదు, యో అగ్నౌ యో రుద్రో అగ్నౌ అప్సు ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఈ రుద్రుడు అగ్నియందు జలమునందు ఒకటేమిటయ్యా విశ్వమునందంతా ఉన్నాడో ఆ రుద్రుడికి నమస్కారము అని ఉపనిషత్తులు ఎన్నెన్ని చోట్ల చెప్తున్నాయి. నమో హిరణ్య భాగవే హిరణ్య వర్ణాది హిరణ్య రూపాది హిరణ్యపతయ అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమో నమః. ఉపనిషత్తు చెప్తున్నది ఇక్కడ. ఇలా వేదములు అనేక చోట్ల జగతాం పతయే నమః కుస్నవీతా యథావతే సత్వనాం పతయే నమః అని విశ్వాధికుడని వేదములు పలు చోట్ల చెప్తూ ఉంటే నీకేం అర్థం కాలేదా? ఆ శివతత్వాన్ని ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అమ్నాయ సంఘాతం అమ్రేడిత ప్రక్రియం తోరమయ్యాతని చెప్పు. ఆ శివతత్వం ఏమిటయ్యా అంటే సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు అనంతంబు శాంతంబు కూటస్థమాత్మ ప్రతిష్టంబ ఖండంబు సత్తద్వితీయం వచించేకమానందమాద్యంబ వేద్యం. ఇది శివతత్వం. అది సత్యమైనది, అది నిత్యమైనది, అది కూటస్థం. కూటస్థానికి అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ఒక అర్థం ఏంటంటే కూటం అంటే సమూహం. ఈ శరీరం అంతా కూటము. ఈ కూటములో లోపల ఉన్నటువంటి ఆత్మ వస్తువు, అది కూటస్థము. అలా కూటం అంటే మాయ. ఏ మాయ కూటము, ఆ కూటముతో ప్రపంచాన్ని నడుపుతున్నట్ట. ఆ మాయా కూటమునకు కేంద్రమై మాయకు ఆధారమైనటువంటి వాడు కూటస్థము అన్నాడు ఇక్కడ. కూటస్థం ఆత్మ ప్రతిష్టంబు. అది ఎక్కడుందయ్యా అంటే నేను అనే భావనకు ఆధారమై ఉందన్నాడు. ఇది తెలియాలంటే రమణ మహర్షి అర్థం కావాలి ఇక్కడ. నేను అనే భావానికి శరీరం కాదు ఆధారం. శరీరం లేకపోయినా నేను ఉంటుంది. ఆ నేనుకి ఆధారం పరమాత్మ. అందుకు నేనుకి ఏది ఆధారం అది పట్టుకుంటే మోక్షం, అది తెలియకపోతే బంధం. అంతే ఇక్కడ. అందుకే ఆత్మ ప్రతిష్టంబు. అది ఎలాంటిది? దేనికి పరిమితం అంటే అఖండంబు. అది అఖండం, దానికి భాగములు లేవు, అది పరిపూర్ణమైనది. అఖండంబు సత్ అద్వితీయం. అది సత్పదార్థము. సత్ అంటే ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్, ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడు ఉండేది సత్. అద్వితీయం, దానికి రెండో వస్తువు మరొకట్లేదు, ఉన్నదే అదైనప్పుడు ఇంక రెండవది ఏమిటి? అందుకే ఏకో రుద్ర నద్వితీయావతస్థే శాస్త్రం చెప్తుంది ఇక్కడ. ఉన్నది ఒకడే రుద్రుడు, మరొకట్లేదు శాస్త్రం చెప్తున్నది. యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభి. ఉపనిషద్వచనం ఇది. అందుకు అందమైనటువంటి ఉపనిషద్వచనములన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. అఖండంబు ఆద్యంబు అవేద్యంబు. ఎంతైనా వర్ణిస్తున్నాం కానీ ఇది ఇలా ఉంటుందని తెలుసుకోలేమండి. అది అనుభవైక వేద్యం. అనుభవించినవాడు మళ్ళీ చెప్పలేడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎలా ఉంటుందయ్యా అనుభవం అంటే ఈలాగున వివరించలేను, చాలా స్వనుభవైక వేద్యమే అంటాడు చాగయ్య. ఇది ఇలా ఉంటుందో వర్ణించడం. మా నారద మహర్షిని అడిగితే మరొకరు చెప్పాడు మూకాస్వాదనవత్ అన్నాడు. మగవాడికి లడ్డు వండిచ్చి ఎలా ఉందని అడిగితే వాడు ఎలా చెప్పలేడో బ్రహ్మానుభవం కూడా అలాంటిదే. ఒక్కడు మాత్రం చెప్పగలట, అనుభవించి తీరాల్సిందండి అని. ఇంకా అడిగితే చెప్పలేమని చెప్పగలట. అదండి బ్రహ్మతత్వం అన్నాడు ఇక్కడ. అందుకే అవేద్యంబు, ఆద్యంబు అవేద్యంబు. సృష్టి అంతటికి ఆది అయినది అదే అవేద్యంబు. అయితే దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు. దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు అంటే దానికి లిమిటేషన్స్ లేవయ్యా. లిమిటేషన్స్ 3: దేశ, కాల, వస్తు. కాలం ఒక పరిమితి, దేశం అంటే దిక్కులు. ఈ బౌండరీస్ దానికి లేవు. దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు. అయితే తెలుసుకోలేమనే దాని గురించి చెప్పడం ఎందుకండి అంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి కనుక అన్నాడు. తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. తత్తత్వమున్ వేదాంత విద్యా మహావాక్య మీమాంస హంసుల్ విచారింతురు. వేదాంత విద్యా మహావాక్యములు అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ మహావాక్యములు, ప్రజ్ఞానం బ్రహ్మహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యాలని గురూపదేశం ద్వారా సాధన చేసినటువంటి యోగులు విచారణతో ఆ బ్రహ్మముని తెలుసుకోగలరు. అంటే అసలు తెలుసుకోలేని వస్తువు కాదు, తెలుసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని వేదాంతము ద్వారా నేర్చుకుని గురువుల శిక్షణలో సాధన చేసిన వాళ్ళు తెలుసుకుంటారు. ఒక్క ఈ చిన్న ఖండికలో శివుడంటే ఏమిటి, ఆయన తెలుసుకోవడానికి ఏం చెయ్యాలో ఎంత చక్కగా చెప్పాడండి. ఇది శివతత్వం. అలాంటి శివతత్వాన్ని నువ్వు తెలుసుకోలేక నీకు అల్లుడు అనుకుని పరిమితమైన దృష్టితో చూస్తూ ఉన్నావే,
జనక కనకశైల కోదండుడల్పుండుగా జూచితే తండ్రి కల్పాంత సంధ్యా మహాతాండవారంభ సంరంభ సంక్షోభితాశేషలోక ప్రపంచుండు వంచింప నర్హుండకో అయ్యా త్రయ్యంత విద్యావధూ దివ్య సీమంతరత్న ఘటాపాటల శ్రీ పరాంభోజ యుగ్పుండు ఎన్మాత్రుడే. ఎంత చక్కగా అంటుంది చూడండి తల్లి. జనక కనకశైల కోదండుడు అల్పుండుగా జూచితే, ఓ తండ్రి బంగారు పర్వతాన్ని విల్లుగా తీసుకున్న శివుడు నీకు అల్పుళ్ళ కనబడుతున్నాడా? నీకు కనకశైల కోదండుడు అల్పుండుగా జూచితే తండ్రి కల్పాంత సంధ్యా మహాతాండవారంభ సంరంభ సంక్షోభితాశేష లోక ప్రపంచుండు వంచింపనర్హుండకు. ప్రళయకాలంలో సర్వ జగత్తుని లయం చేసుకుని ప్రళయతాండవం చేసే పరమేశ్వరుడు నీకు అల్పుళ్ళ కనబడుతున్నాడా? ఆయన అవమానించాలని నీకు అనిపించిందా? అయ్యా త్రయ్యంత విద్యావధూ దివ్య సీమంతరత్న ప్రభాపాంసు ఛటాపాటల శ్రీ పదాంభోజ యుగ్ముండు ఎన్మాత్రుడే. వేదాంతమనే స్త్రీ యొక్క సీమంతపు సింధూరము ఎవరి పాదాలకు పారాణో ఆ పరమేశ్వరుడు నీకు అల్పుళ్ళ కనబడుతున్నాడా అంతట. ఎంత అందమైన మాట ఇక్కడ, ఎంత అద్భుతమైన మాట చెప్పింది అని. దైతేయ లీలావతి గండ త్రవల్లి మతల్లి కళార్ బాహార్గళ స్తంభుపై నీకు అవష్టంభ సమరంభమేలయ్యా. అసురులందరూ విజృంభించి లోకానికి అపకారం చేస్తూ ఉంటే ఏ పరమేశ్వరుడు వాళ్ళందరినీ అణుచుతాడో అలాంటి పరాక్రమశాలి అయిన త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరునిపై నీకు లేనిది పోని ఈ ద్వేషం ఎందుకయ్యా అని గట్టిగా తండ్రిని మందలించి అక్కడి నుంచి ఒక్కొక్క దేవత దగ్గరికి వస్తుందిట. వాళ్ళందరూ కూర్చున్నారు కదా అక్కడ. అప్పటిగా మొహాలు ఒక్కొక్కరు చిన్నపుచ్చుకున్నారు. ముందు విష్ణువు వద్దకు వచ్చింది. మధుమథన మహాప్రబుద్ధుండవు ఈ విట్టి దుశ్చేష్టితం వెట్లు వీక్షింపుచున్నాడవు. అలా అద్భుతమైన మాట అన్నది. ఇంతే అన్నదండి విష్ణువుని. మహాప్రబుద్ధుండవే ఈ విట్టి దుశ్చేష్టితం విట్లు వీక్షింపుచున్నాడవు. నువ్వు చాలా గొప్పవాడివి కదా, ఈ దుశ్చేష్టను చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా? అబ్జాప్త ఇంకొక్క మాటేను ఏమోమునం చూచి దీశానుపాదాబ్జములు. సిగ్గులేదు ఓ సూర్య భగవానుడై వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. రేపు పొద్దున మళ్ళీ కైలాసానికి వెళ్ళి శివ శివ అని దండ పెట్టాల్సిన వాడు మీరందరూ. మళ్ళీ ఎలా చూస్తావయ్యా మొహం నువ్వు? వన్నీ ఈ కూడు తీపయ్యనే నీకు నిర్భాగ్య. అగ్నిదేవానికి కూడా తీపయింది. ఏనాక అంతఃకళంకంబు తెల్లంబుగా వించి తిన్నాళ్ళ. కోరి చంద్రుడా నీ లోపల మచ్చిన నాడు రుజువు చేసుకున్నావు, చాలా సంతోషం. ఇలా ఒక్కొక్కరిని పౌలస్త్యా నీ మొక్కలంబులు వినంబడ్డవేగావే. ఓ కుబేరా తమరి చరిత్రలో ఉన్నటువంటి వైభవాలను మాకు తెలుసులే, ఇది కూడా కలుపుకో దాంట్లో. అంతేకాదు చక్ర అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు వాడిని చూసి నువ్వు దాసుండవే, శివభక్తులకు భక్తులకు భక్తులకు భక్తుడు నువ్వు ఇప్పుడు వచ్చి శివవిరోధం చేస్తావు, ఇది తగిన పనేనా? ఇలా ఒక్కొక్కరిని మాట అంటూ నేడెల్లి ఎల్లుండి ఈలోన ఏ పాకమున్ పొందనున్నారో, ఏ దుర్గతిని చెందనున్నారో, ఏ పంచలం దూరనున్నారో ఆపై దైవం బెరుంగున్. ఇవాళ జరిగిపోతుందని కాదు, దుష్కర్మక ఫలితం రేపు ఎల్లుండి ఏం అనుభవిస్తారో భగవంతుడికి తెలియాలి వెళ్ళానంతట. అంతేకాదు ఏమి కుడువంగ వచ్చిన రెండ్ల విడిచి హరుని వెలివెట్టినట్టి యాగమునకు. తెలుగు మాటలు చూడండి. ఏమి కుడువంగ వచ్చిన రెండ్ల విడిచి హరుని వెలివెట్టినట్టి యాగమునకు పంచవదనుని కను జేవురించేనేని. ఆ జేవురించుట అనే మాట చూడండి ఎంత అందమైన తెలుగు పదము. పంచవదనుని కను జేవురించేనేని తక్షణంబున తమ యాండ్ర తాళ్ళు తెగవే. ఆయన కళ్ళు ఎర్రబడితే మీ ఆడవాళ్ళు తాళ్ళు తెగితే జాగ్రత్త. ఇక్కడ అమృతం తాగే మాకేమనుకుంటున్నారేమో, ప్రళయకాలంలో ముద్దగట్టి తీసుకుంటాడు మిమ్మల్ని అందరినీ, జాగ్రత్త అని చెప్పి ఒక్కసారి ఆవిడ మౌనాన్ని వహించి యోగాగ్ని రగిల్చి తన దేహాన్ని చరించింది అమ్మవారి సభలో. వెంటనే ఆహాకారాలు రేకెత్తాయి ఒక్కసారి. ఆ సమయంలో ఒకానొక అశాంతి ఏర్పడింది. అటువంటి స్థితిలో పరమేశ్వరుడికి అక్కడ తోడు వచ్చిన భద్రగణమంతా తిరిగి వెళ్ళి శివునితో ఆ విషయాన్ని చెప్పగానే శివుడికి ఆగ్రహం కలిగింది. ఇక్కడ ఆగ్రహం కలగగానే వెంటనే తన జటాజూటల నుంచి ఒక జడను ఊడబెరికి అక్కడున్న రాయికి రాపిడి చేసేట. ఆ రాపిడిలోంచి ఒక తేజపుంజం ఎగసి అందులోంచి ఆవిర్భవిస్తున్నాడు వీరభద్రమూర్తి. ఇక్కడ నుంచి ఇవాళ అమ్మ 10 మూర్తులు తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక మూర్తి శివమూర్తి రాబోతున్నాడు, నమస్కరించుకుందాం. ఏ మూర్తి వచ్చినా ఒక మంత్రమూర్తి. ఆ శ్రద్ధగా కథ వింటే ఆయన ఇక్కడ ఆవిర్భవించాడు అని విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవత్కథ జరుగుతూ ఉంటే దేవతలు ఋషులు అదృశ్య శరీరాలతో ఉంటారు అక్కడ దివ్య కథ వినడానికి. వారు ఆనందిస్తూ ఉంటారు. ఆ భావనతో మనం వింటాం కనుకనే మన కథ యజ్ఞం. అందులో ఇవాళ వీరభద్రస్వామి ఆవిర్భవిస్తున్నాడు. వీరభద్రుడు మనం రక్షించేటువంటి దైవం.
ఇప్పుడు వీరభద్రుడు వస్తున్నాడు అని కానీ ఒక్కసారి భాగవతంలోకి వెళదాం. పోతన గారు చూపిస్తున్నారు వీరభద్రుడు ఎలా వచ్చాడు. ఎందుకంటే భాగవతం విష్ణు కథే, అందులో సందేహం లేదు. అందున పోతన గారు మహాభాగవతోత్తముడు, ఆయన కూడా చక్కగా తెలుగు చేశారు. కానీ భాగవతంలో సతీదేవి చెప్పిన శివతత్వం చాలా అద్భుతంగా చెప్పబడుతుందండి. ఇక్కడ ఆవిడ చెప్తోంది, యద్వ్యక్షరం నామ గిరేరితన్ రుణాం సకృత్ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్రకీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతర. భాగవతంలో చతుర్థ స్కంధంలోని శ్లోకం ఇది. సతీదేవి చెప్తోంది, శివుడంటే ఏమనుకుంటున్నావు? యద్వ్యక్షరం నామ గిరేరితన్ రుణాం సకృత్ ప్రసంగాత్ అఘం ఆసు హంతి తత్. దీనికి పోతన గారు ఎంత చక్కగా చెప్పారంటే, అనయము శివయను అక్షరద్వయమర్థి వాక్కున పలుక భావమున తెలుప సర్వజీవుల పాప సంఘముల్ చెడును అన్నాడు ఇక్కడ. అంటే శివ చిన్న రెండే అక్షరాలు, ఏం కష్టమే ఏమిటండి అనడానికి. ఈ రెండు అక్షరాలు ఎలాంటివంటే యద్వ్యక్షరం నామ గిరేరితన్ రుణాం సకృత్ ప్రసంగ. ఇదో మాట వరుసకైనా సరే శివ అంటే చాలుట, అప్పటి వరకు చేసిన పాపాలు దగ్ధమవుతాయట. ఇంకేం కావాలండి, అంత పవిత్రమైనది. సకృత్ ప్రసంగాత్, ఏదో మా భావనతో ఏకాగ్రంగా అనక్కర్లేదు, అలవోకగా శివ అన్నా చాలు పాపములు పోతాయే. అలాంటి నామస్మరణ మాత్రము చేతనే పాపములకు పోగొట్టగలిగే పవిత్ర కీర్తి పరమేశ్వరుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ పవిత్ర కీర్తి ఎంత అందమైన మాట. పవిత్ర కీర్తి అంటే ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రులమవుతామో వారిని పవిత్ర కీర్తి అంటంట. అంటే శివ అనగానే మనం పవిత్రులమవుతున్నాం, సర్వపాప సంహారం. అందుకు ఒక మాట ఉంది శివపురాణంలో, అదేమిటంటే శివ అనే రెండు అక్షరాలు పోగొట్టగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు. నేను తెలుగులోనే అన్నానుగా, ఒక్కసారి ఆలోచించండి ఎంత అందంగా చెప్పాడు. శివ అనే అక్షరము పోగొట్టగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు అని అర్థం ఏంటి? మీకు ఫుల్ టైం జాబ్తో పాపాలు చేసిన, మొత్తం జీవితం అంతా పాపాలు కుప్పలు పోసుకున్నా ఈ శివనామం అంత పాపాన్ని నాశనం చేయగలిగిట. మొత్తానికి శివనామం ఎంత పాపం నాశనం చేయగలిగితే అంత పాపం మనం చేయలేమిట. వీ క్యాన్ డూ అంటాడు ఇక్కడ. ఆ చెప్పడంలో ఉద్దేశం ఇది మా దూర్జుడు గారు చెప్పాలి. నిప్పై పాతక తూల శైల మడచు నీ నామము అన్నాడు ఇక్కడ. నిప్పై పాతక తూల శైల మడచు. శివనామం ఒక నిప్పులా ఉంటుందిట, దాని ముందు పాపాలు దూదికొండలా ఉంటాయట. దూదికొండలు అంతంత ఉంటాయి, నిప్పు ఇంతే ఉంటుంది. ఇది వెళ్ళి దూదికొండని ఎలా తగలబెడుతుందో శివనామం పాపరాశిని అలా దహనం చేస్తుంది అని చెప్పండి మహానుభావుడు. అంతే కదయ్యా, శివనామం పాపాన్ని పోగొట్టమే కదా, ప్రతికూలతలను కూడా అనుకూలంగా మారుస్తుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలమౌ శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికి శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పవి పుష్పంబగు, ఎవరైతే నిరంతర శివనామస్మరణ చేస్తూ ఉంటారో వారికి వజ్రాయుధం వేసినా మల్లిదండగా మారిపోతుందట. అగ్ని మంచకు, వాడి నిప్పుల్లో తోస్తే మంచులో చల్లబడిపోతుంది. అక్కడ అకూపారంబు భూమి స్థలము, సముద్రంలో పడిస్తే భూమిలో మారిపోతుందట. శత్రుండు అతిమిత్రుడు విషము దివ్యాహారము, విషం కూడా అమృతంగా మారిపోతుంది అయ్యా అన్నాడు. అంటే శివభక్తునికి ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మారిపోతాయి. ఇది ఒక అర్థం. పై అర్థానికి వెళితే నిరంతర శివచింతన చేసేవాడికి జ్ఞానం లభించి ఆ జ్ఞానికి విషము అమృతము శత్రువు మిత్రువు ద్వంద్వములన్నీ ఒకేలా కనిపిస్తాయి. అతను ద్వంద్వాతీత స్థితికి వెళతాడనేది అసలు అర్థం. పైగా శివనామం పలికే వాడికి గ్రహదోషాలు ఉండవు, పాపాలుండవు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామమ్ము ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు శివనామస్మరణ చేసేవాడిని బాధించవు. అయినా శివనామస్మరణ చేయట్లేదంటే శివ శివ వాళ్ళ దురదృష్టం అన్నాడు. గొప్పగా చెప్పాడు ఇక్కడ, అద్భుతంగా చెప్పారు అప్పయ్య దీక్షితులు వారు. చాలా అందమైన విషయం చెప్పారు. అది శివనామం యొక్క మహిమ. అలాంటి శివుణ్ణి నిందిస్తే దోషం. అంటే శివుడు ఏదో చేసేస్తాడని కాదు, మనం చేసే దుష్కర్మ శివనందా అది దోషం కలిగిస్తుంది. నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు అక్కలుషుని జిహ్వ కోయదగు. ఇది భాగవతంలో వాక్యం అండి, శివపురాణంలోది కాదు. దయచేసి వినుడు. మేము శివుణ్ణి పట్టించుకోం, శివనామం అనవద్దు, శివుణ్ణి కీర్తించవద్దు
అని అంటే విష్ణువు కూడా క్షమించడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే విష్ణు శాస్త్రంలో శివనామాలు 2 మార్లు వస్తాయి. సర్వ శివస్థాణు క్షేమకృత్ శివ. అంటే మీ విష్ణు భక్తులు అని చెప్పి శివనామం అనవద్దు అనే వాళ్ళకి విష్ణు శాస్త్రం ఎలా చదువుతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతున్నది కదా, చాలా సంతోషం. మొత్తానికి నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు అక్కలుషుని జిహ్వ కోయెదగు గా కటసేయక నొపడేని. ఒకవేళ శివనింద చేస్తే వాడిని శిక్షించాలి. అలా శిక్షించగలేకపోతే తా పొలియుట యొప్పు, తన తాను నశింపు చేసుకోవాలట. రెంటికి ప్రభుత్వము చాలమి అంటే వాళ్ళని శిక్షించలేక నిన్ను నువ్వు శిక్షించగలిగితే మరొక పని చేయి. ప్రభుత్వము చాలని చెవులు మూసుకొంచు, 2 చెవులు మూసుకొని బాయుట యొప్పు, ఆ చోటు నుంచి వెళ్ళిపో. ఇది శాస్త్రం చెప్తాను. నేను 2వ పని చేస్తానంది ఆవిడ. తా పొలియుట యొప్పు, తనను తాను నశింపు చేసుకోవడం. అందుకే శివనింద విన్నాను, శివనిందాపరుడు కూతురిగా ఉన్నాను, ఇకపై ఉండను అని చెప్పి శరీరాన్ని విడిచిపెట్టిందట తల్లి. చూడండి ఇక్కడ. అలాంటిది శివుని మహిమ, శివనామ మహిమ. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం. అక్కడే సుఖయోగింద్రులు చెప్తున్నారు అలంఘ్య శాసన. శివుడి గురించి ఒక గొప్ప పేరు అలంఘ్య శాసనుడు. అంటే ఆయన శాసనాన్ని ఏ ఒక్కరూ దాటలేరు. ఈశ్వర శాసనాన్ని ఏ ఒక్కరూ దాటలేరు. ప్రకృతి అంతా ఈశ్వర శాసనం బట్టి పెడుతోంది. శివుని ఆజ్ఞ లేనిదే. చూసారా, ఒక సామెతలో ఎంత శాస్త్రం పెట్టి చెప్పాడు మన వాళ్ళు. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు. అందుకే ఇక్కడ ఈశ్వర శాసనం అలాంటిది. అలంఘ్య శాసనం సర్వానుల్లంఘ్య శాసన. ఎక్కడో విన్నట్టుంది కదా, అదే శివశక్తి. ఆ శాసనాన్ని ఏ ఒక్కరు అతిక్రమించలేరండి. అది శివశాసనం అంటే. అలాంటి శివుణ్ణి నువ్వు నిందిస్తున్నావా? ఎవడి నుదుట అమంగళాలు రాసిపెట్టి ఉంటాయో వాడే శివుణ్ణి నిందిస్తాడు. ఇది తల్లి చెప్పింది. అందుకే శివం శివేతర. శివేతరుడు అంటే అమంగళుడు. అమంగళుడే శివుణ్ణి నిందిస్తాడు. నీకు వినాశకాలం దాపురించింది కదా, ఈ బుద్ధి పుట్టిందని చెప్పి అమ్మవారు తన శరీరాన్ని ఎప్పుడైతే త్యజించారో ఆ మాట ఇక్కడ వీరభద్రస్వామి ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన వీరభద్రస్వామి వారికి నమస్కారం చేసుకున్నాం. ఆ వీరభద్రుడు ఎలా ఆవిర్భవించి వస్తున్నాడో రేపటి రోజున దర్శిద్దాం. ఆ వీరభద్రస్వామికి నమస్కరిస్తూ వీరభద్ర మంత్రం ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం అందరం కూడా. ఎందుకంటే వీరభద్రుడు ప్రొటెక్షన్, రక్షణ కోసం వస్తున్నటువంటి మూర్తి. ఆ మూర్తి తత్వంతో రేపు మనం ప్రారంభించుకుందాం. శ్రీ వీరభద్రాయ నమః శివాయ. శ్రీ వీరభద్రాయ నమః శివాయ. శ్రీ వీరభద్రాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं क्षोभरहितो బ్రాహ్మణాः सन्तु निर्भयाः. अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः. अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं. मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्. उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलं. विश्वनाथाय मङ्गलं. साम्बदेवाय मङ्गलं. श्रीमद्रमारमण गोविन्दो हरि गोविन्द. नमः पार्वतीपदये हर हर महादेव.